ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతామండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుల ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగాను. మరి దేవుడు ఈ కొద్ది వాక్యం యొక్క వివరాలు ఆయన మన పట్ల దయ చూపించిన గాక. ఈ లేఖనాలు ఆయన మన వెనుకడులో ఆశీర్వదించి మనకు కావాల్సిన భాగాన్ని ఆయన అనుగ్రహించిన గాక. దయచేసి అందరూ కూర్చుందామండి. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆయన ఆశీర్వదించిన గాక, ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచిన గాక. మరి ఎక్కడ ప్రారంభించాలో ఎటు వెళ్ళాలో అంతా కన్ఫ్యూజ్ అనుకున్నాను. ఏదైనా దేవుడు తన కృప చొప్పున కావలసిన భాగానికి దేవుడు మనల్ని నడిపించిన గాక. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదువుతామండి. లేకపోతే 9-10 వచనాలు అందరం కలిసి చదువుతాం. లేకపోతే ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. మనం ఏమై ఉండినామో మనము కాదు, కానీ ఆయన కృప వల్లే మనం ఏమై ఉన్నామో అది. మనం ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నదంతా ఆయన కృప వల్లనే అనుగ్రహించబడినది. అయితే మీరు కొద్ది వర్తమానంలో దేవుడు చాలా దయ చూపించిన గాక. నాకు అసలు ముందుకి ఆయనకి ఏం అర్థం కాని స్థితిలో ఉన్నా దేవుడే తగిన ఆలోచనలు ఆయన ఇచ్చి నడిపించును గాక. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని మనం గమనిస్తే నాకు తెలిసి భూమి మీద ఎన్ని బుక్స్ రాసున్నా, అంటే అనేక గ్రంథాలు రాసున్నా సరే ఏ గ్రంథాన్ని దీంతో మనం పోల్చలేమండి. దీని స్పెషాలిటీ దీనిదే, దీని ప్రత్యేకత దీనిదే. అయితే ఇదంతా ఏమంటే ఇది పూర్తిగా దేవుని యొక్క ఆలోచన. స్టార్టింగ్ నుండి చివరి వరకు కూడా ఇది పూర్తిగా దేవుని యొక్క తలంపుల్లో ఏదైతే ఆయన ముందుగా అనుకున్నాడో సమస్తం దీనిలో రాయబడి ఉన్నది. ఆలోచన ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నదంటే ఆదికాండం నుండి ప్రకటన వరకు ఇది మొత్తం వేరు స్టోరీలు కాదు, కానీ మొత్తం ఒకటే కథ. ఆదికాండం నుండి ప్రకటన వరకు పూర్తిగా ఇదేంటంటే ఇది ఒకటే కథ, ఇది మొత్తం అంతా. అయితే దీనిలో మనం చూస్తే ఈ ఒక్క బుక్లోనే చాలా క్యారెక్టర్లు కనబడతాయి మనకి. అబ్రహాము కనబడతాడు, దావీదు కనబడతాడు, పౌలు కనబడతాడు, పేతురు కనబడతాడు, చాలామంది కనబడతారు. ఇలా కనబడే అనేక క్యారెక్టర్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తే పౌలు. పౌలు ఏమంటాడంటే ఈ సంఘానికి అతను ఎప్పుడైతే వాక్యం చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాడు ఏమనంటే, మీ అందరికీ నా జీవితం తెలుసు, నా ముందటి జీవితం ఎలా ఉన్నదని. ఎందుకంటే నేను ఒకప్పుడు ఈరోజున్న అపోస్తుల వలె ఒకప్పుడు నేను లేను, కానీ నేను ఒకప్పుడు పూర్తిగా కఠినును, క్రూరును, అనేక సార్లు క్రీస్తు యొక్క దేహం అంటే వదివే ఆయన యొక్క దేహం అయి ఉంటుంది. అనేక సార్లు సంఘాన్ని నేను హింసించాను, సంఘాన్ని నేను శోధించాను, అనేక రకాలుగా నేను చేసి ఉన్నాను. కానీ ఇదంతా నిజమే. నేను ఒకప్పుడు కొరింథీయుల సంఘానికి ఇప్పుడు పౌలు చెప్పేటప్పుడు కూడా పౌలు మీద కన్నా వీళ్ళకి ఎలా ఉన్నదంటే పౌలు కన్నా పేతురు గొప్ప, పౌలు కన్నా మీకు అపోల్లో గొప్ప, పౌలు కన్నా. ఎందుకంటే ప్రతి చోట ఎలా అయితే ప్రీచర్స్కి ఫ్యాన్స్ ఉంటారు, అంటే పాస్టర్స్కి ఫ్యాన్స్ ఉంటారు, ప్రీచర్స్కి ఫ్యాన్స్ ఉంటారు, అంటే ప్రసంగికులకి బోధించే వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఒకళ్ళని ఇష్టపడతారు. కొంతమంది అంటే ఆ తరచుగా ఉంటుంది మనకి ఇష్టపడే దాన్ని బట్టి. కానీ ఎవరైనా ఇష్టపడేది దాదాపు ఏంటంటే అది ఎవరు ప్రీచిన వాక్యమే అండి. అయితే అనేక మంది గురించి చెప్పేటప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు అన్నట్లు నిజమే, పేతురు కన్నా లేకపోతే ఇంతకు ముందున్న యోహాను కన్నా మిగతా వారందరికన్నా నా జీవితం నిజం చెప్పాలంటే నీచమైనది. వారితో నేను పోల్చుకోవడానికి కూడా యోగ్యుడిని కాను. నేను చాలా నీచమైన స్థితిలోనే ఉన్నాను. అయినా సరే కానీ ఈరోజు నేను ఏ స్థితిలో ఉండి ఉన్నానో ఇది మాటికి దేవుని యొక్క కృపే.
వాళ్ళకన్నా నేను నీచమైన వాడినే కానీ వాళ్ళకన్నా నేను ఏ విషయంలోనూ తక్కువైన వాడిని కాను. ఎందుకంటే వారికి ఏ దేవుడైతే ప్రత్యక్షత ఇచ్చాడో నాకు అదే దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. వారిని దేవుడు పిలిచాడు, నన్ను అదే దేవుడు పిలిచాడు. ఏ దేవుడు వారి ద్వారా అద్భుతాలు జరిగించాడు, అదే దేవుడు నా ద్వారా అద్భుతాలు జరిగించాడు. నేను నీచమైన స్థితిలో ఉన్న కృప నా దగ్గరకు వచ్చి నన్ను తాకినప్పుడు ఇది నేను కాదు. చెప్పాలంటే నేను ఇప్పుడు పౌలు ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏమనంటే, అయ్యా నేను పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత, పౌలు యొక్క పరిచర్య మొదలుపెట్టిన తర్వాత, నేను ఒకప్పుడు నా జీవితం ఎలా ఉన్నదని మీరు దానివైపు చూడకుండా ఒక్కసారి, ఇప్పుడు నాకు నేను గొప్ప చెప్పుకోవాలని చెప్పట్లేదు కానీ పౌలు ఏమన్నాడంటే, ఒక్కసారి నేను క్రీస్తు కొరకు ఎలా జీవించానో మీరందరూ ఒక్కసారి మీ కళ్ళతో మీరు చూడండి. మొత్తం లిస్టు రాసుకుంటూ వెళ్తాడు. ఏమనంటే, అయ్యా అడవుల్లో నేను ఇబ్బంది పడ్డా, ఎవరి కోసం? నా పట్ల కృప చూపిన క్రీస్తుకి నేను తిరిగి చెల్లించాలని చెప్పి అడవుల్లో సరే నేను ఈ సువార్తను నేను విడిచిపెట్టలా. నదుల వెంబడి వెళ్తున్నా, అయినా అక్కడ నాకు ఆటంకాలు ఎదురైనాయి, అప్పటికి నేను సువార్తను విడిచిపెట్టలా. సముద్రాల్లో నేను ప్రయాణం చేస్తాను, అప్పటికి నాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి, అయినా నేను పరిచర్ను వదిలిపెట్టలేదు. కొన్నిసార్లు నా సొంత బంధువులే నన్ను కొట్టడానికి వచ్చారు, అయినా నేను ఇదే వాక్యంతో నిలబడ్డా. కొన్నిసార్లు అన్యులు నన్ను కొట్టడానికి వచ్చారు, అయినా నేను ఈ వాక్యంతో నిలబడ్డా. 3 సార్లకు పైగా అనుకుంటా నేను కొరడా దెబ్బలతో నేను దెబ్బలు తిన్నాను. కొన్నిసార్లు చనిపోయిన స్థితిలోనికి నేను వెళ్ళున్నాను. ఇవన్నీ ఏమయ్యా అంటే, నేను క్రీస్తు కొరకు పడిన పాటలు మీ కళ్ళ ముందు మీరు చూడండి. ఇవన్నీ అంటే పోల్చుకొని చెప్తున్నాడు. ఏమనంటే, నేనేదో ఉత్తికే ఏదో నాకు నేనుగా చెప్పుకున్నాను కాదు, నేను ఏదైతే కృపను పొందుకున్నానో ఆ కృప దేవుని ఎదుట ఎన్నడూ నిష్ఫలము కాలేదు. కానీ దేవుడు ఏదైతే పెట్టుబడి నా మీద పెట్టాడో దానికి తిరిగి నా సాయశక్తిని నేను తిరిగి దేవుడికి ఇవ్వాలని కోరాను. కారణం ఏంటి? ఇక్కడ కూర్చున్న మనందరి మీద దేవుడు ఒక పెట్టుబడి పెట్టాడండి. నిజమే అంటారా? మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికే వచ్చారు ఇక్కడికి. ఎంతమంది ఆలోచన కలిగిన పెట్టుబడి? ఎందుకంటే పెట్టుబడి పెట్టే వ్యక్తి ప్రతి దాని మీద పెట్టుబడి పెట్టగానే ఆలోచిస్తాడు. ఒకవేళ మీరు షేర్ మార్కెట్ చూడగానే ప్రతి దాని మీద వాళ్ళు ఏం ఊహిస్తారంటే, ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు పెడితే నాకు రిటర్న్లో కనీసం ఒక 10,000 రావాలి, లేకపోతే 1000 రూపాయలు రావాలి, ఎంతో ఒక సొమ్ము. ఏది మంచిదో దాని మీద పెట్టుబడి పెడతారు. మనం కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికే వచ్చాం. దేనికంటే మీ సమయాన్ని పెట్టుబడి పెట్టారు. ఎందుకంటే మీరు వెచ్చించిన సమయం కన్నా విలువైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక. అవునా కదండి? అయితే కేవలం మీ సమయమే కాదు, మీ యొక్క ఉద్దేశాలు మీరు పెట్టుబడిగా పెట్టారు. ఏమనంటే, ప్రభువా మా ఉద్దేశాల కన్నా నీ ఉద్దేశం మంచిదయ్యా. ఆఖరికి మీ ఉద్దేశాలు కాదు, పూర్తిగా మీ జీవితమే దేవుడికి పెట్టుబడిగా పెట్టారండి. ఎందుకంటే నువ్వు దేవుడి సన్నిధిలో పెట్టుబడిగా పెట్టిన ఏది ఉత్తికే దేవుడు వదిలిపెట్టాడు, కానీ దానికి 1000 రెట్లుగా దేవుడు జమ చేసి నీ జతలో నీ అకౌంట్లో జత చేసి నీకు ఇస్తాడండి దేవుడు. అయితే ఇప్పుడు పౌలు అంటాడు, అయ్యా ఏదైతే దేవుడు నా మీద పెట్టుబడి పెట్టాడో, ఇప్పుడు దేవుడు నా మీద కాదు, ఇక్కడ ఉన్న మీ అందరి మీద దేవుడు పెట్టుబడి పెట్టాడండి. బ్రదర్ ఏం పెట్టుబడి పెట్టాడంటే, ఆయన యొక్క స్వరక్తాన్ని మీ మీద పెట్టుబడిగా పెట్టాడు ఆయన. అవునంటారా? ఎందుకంటే మిమ్మల్ని నన్ను కొనాలంటే ఇది గొర్రెల యొక్క రక్తం కింద మనం కొనబడలేదు, మేకల యొక్క రక్తం కింద కొనబడలేదు, కానీ స్వయంగా దేవుడే ఒక రక్తగానాన్ని సృజించి దానిలోనికి ఆయనే దిగి వచ్చి దాని కల్వరిలో ఆయన చంపబడి ఆ రక్తంలో వచ్చిన జీవం ద్వారా దేవుడు మనల్ని కొన్నాడండి. మనందరం ఎలా కొనబడి ఉంటే ఆయన యొక్క రక్తం వల్ల మనం కొనబడ్డాం. ఎందుకంటే ఇది చాలా సులువైనది కాదు. ఎందుకంటే రక్షణ పదం వినడానికి ఈజీనే, కానీ దానిని వినుకున్న త్యాగం చాలా 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 పెద్దది అదంతా. అయితే ఇప్పుడు పౌలు అన్నట్లుగానే ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది చెప్పగలుగుతాం, అయ్యా ఏ కృప అయితే నన్ను తాకిందో ఈ రాత్రి కాలమందున ఆ కృప నా జీవితంలో ఎన్నడూ విఫలం కాలేదని? ఎంతమందికి అర్థమైందని అడిగింది. దేవుడు మీ మీద పెట్టుబడి పెట్టాడు కదా. ఏం పెట్టాడంటే కృపనే దేవుడు మీ మీద ఉంచాడండి. దేవుడు ఆయన్ని మీరు గమనించండి. ఆయన ఏమంటారంటే సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు ఆయన. ఏ అధికారం అండి? సార్వభౌమ అధికారం. అంటే ఇప్పుడు నేను పుల్పిట్ మీద నుంచున్న తర్వాత ఈ మార్కర్లో ఏ మార్కర్ వాడాలని మీరు ఎవరు నాకు చెప్పక్కర్లా. ఏ మార్కర్ తీయాలనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? ఒకవేళ నేను అక్కడ కూర్చున్నాను, ఒకవేళ సేవకులు ఉన్నారు, అప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉన్నది? అయితే ఇప్పుడు ఎలా అయితే ఈ మార్కర్స్ మీద పూర్తి అధికారం నాకున్నది, నేను కావాలంటే ఒకవేళ బ్లూ తీయచ్చు, వద్దనుకుంటే ఒకవేళ బ్లాక్ తీయచ్చు, వద్దనుకుంటే రెడ్ తీయచ్చు, అది నా ఇష్టం మీద ఆధారపడి ఉన్నది. ఎలా ఈ పూర్తి అధికారం నాకున్నది? ఒకవేళ నేను రాయనన్నా రాయొచ్చు, దీన్ని తీసుకెళ్ళి ఇసిరేయచ్చు, ఆ ఇష్టం నాకున్నదండి. రాయనంటే రాయొచ్చు నేను దాన్ని, ఇసిరేయాలంటే ఇసిరేయచ్చు దాన్ని. ఆ పూర్తి అధికారం నాకు ఎలా ఉన్నదో మీ జీవితం మీద నా జీవితం మీద సార్వభౌమ అధికారం ఎవరికి ఉన్నదంటే దేవుడికి ఉన్నది. ఆయన మిమ్మల్ని రక్షించాలంటే రక్షించవచ్చు, ఇప్పుడు చెప్పచ్చు నా త్రోసివేయాలంటే త్రోసివేయచ్చు. ఎంతమందికి అర్థం? ఒకళ్ళు ఇక్కడ మీరు ఉన్నట్లుగానే దేవుడు లోకంలో ఉన్న వాళ్ళని మీ స్థానంలో మిమ్మల్ని తీసి దేవుడు వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టచ్చు. అవునంటారా?
పూర్తి రైట్స్ ఆయనకు ఉన్నవండి. అంటే మీ జీవితాన్ని ఎలా అయినా మార్చగల ఏమనంటే పూర్తి హక్కులు ఆయనకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మనల్ని ఇలా తీసి ఇసిరేయట్లేదు. కానీ దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను ఎలా అయితే ఈ మార్కర్ సపరేట్గా ఇక్కడ పెట్టారో మనందరి జీవితాలు దేవుడు యొక్క సన్నిధిలో ఆయన ప్రతి ఒక్కరిని సపరేట్గా ఒక పని కొరకు వాడుతున్నాడు ఆయన. ఎందుకంటే సార్వభౌమ అధికారం ఆయనకున్నది. అయితే కృప ఏం చేసిందంటే నిన్ను అనుకున్నది కనుక కృప ఆయన నిన్ను విసిరేయాలని కోరట్లేదు. కానీ ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీతిమంతుడు లేడు, రైట్? అంతేట నీతిమంతుడు లేడు. కానీ పూర్తి అధికారం ఆయనకున్నది, ఇసిరేయట్లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఎన్ని బలహీనతలు మళ్ళీ తీసుకొస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ రాస్తున్నాడు ఆయన. కొన్నిసార్లు ఇక్కడ రాస్తుంటే ఏమవుతుంది, మార్కరు పడదు. ఇప్పుడు మార్కర్ కాదు, కొన్నిసార్లు ఏం పడవు. ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఏదో రాద్దాం అనుకుంటాడు, కొన్నిసార్లు పడదు అది. అయితే మీరు గమనించండి, పూర్తి బైబిల్ అనేది ఇది 66 గ్రంథాలు ఉన్నాయి, అనేక వందల వచనాలు ఉన్నాయి, అనేక లక్షల్లో అక్షరాలు ఉండొచ్చు. కానీ ఈ పూర్తి బుక్ మొత్తం దేని మీద ఆధారపడి ఉన్నదంటే టోటల్గా 2 కార్యాల మీద ఆధారపడి ఉన్నదండి. పూర్తి పరిశుద్ధ గ్రంథం అంతా 2 కార్యాల మీద ఆధారపడి ఉన్నది. ఒకటి వచ్చి ఏమయ్యా అంటే ధర్మశాస్త్రం, ఒకటి వచ్చి కృప. ఈ బైబిల్ మొత్తం దేని మీద ఆధారపడి ఉన్నది అంటే పూర్తిగా ఈ బైబిల్ మొత్తంలో మనకు ప్రధానంగా కనబడే 2 అంశాలు. క్యారెక్టర్లు వేల కొలది క్యారెక్టర్ ఉండొచ్చు, పేర్లు వందల పేర్లు ఉండొచ్చు, లేకపోతే పేర్లు వేలల్లో ఉండొచ్చు పేర్లు. కానీ పూర్తి బైబిల్ మొత్తం 2 మీద ప్రధానంగా ఆధారపడి నడుస్తూ ఉన్నది, ఆదికాండ నుండి ప్రకటన వరకు. ఒకటేమనంటే ధర్మశాస్త్రం, ఒకటి కృప. కానీ దేవుడు ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి ఆయన మళ్ళీ ధర్మశాస్త్రం కింద ఉంచలేదు, కానీ కృప కింద దేవుడు మనల్ని పిలుచుకొచ్చాడని. అయితే ఎంతమంది కృపను ఆశించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అయితే ఒక ప్రశ్న నేను అడగచ్చు, ఏమనంటే కృపా వర్తమానం అసలు ఎప్పుడు ప్రారంభమైంది? సరే, ధర్మశాస్త్రం ఎప్పుడు ప్రారంభమైంది? కాదండి, ఇదేంటి అంటే నేనేదో అడగకుండా ప్రశ్న అడిగినట్టు, లేకపోతే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అడిగినట్టు. నేను అడిగింది మీ అందరికీ తెలిసినదే. బైబిల్లో ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం ఎప్పుడు ప్రారంభమైంది? ధర్మశాస్త్రం రాసి ఇచ్చింది ఎవరు? దేవుడే రాసి ఇచ్చాడు కదా, పలకల మీద రాసిన దేవుడే కదా. దానికి ముందు ధర్మశాస్త్రం లేదు, అక్కడే ధర్మశాస్త్రం ప్రారంభమైంది. అయితే దేవుడు దయ చూపించడు కాక, నోట్స్ లేదు, ఏమీ లేదు, ఉన్న సమయం అంతా దేవుడే కావాల్సిన ఆలోచన ఇచ్చి ఆయన నడిపించడు కాక. అయితే మీరు గమనించండి, ధర్మశాస్త్రం ఎప్పుడు ప్రారంభమైనదంటే మనం కరెక్ట్గా గమనిస్తే మోషే కాలం నుండి ధర్మశాస్త్రం. అయితే ఇంకోటి కూడా అడగాలి, ధర్మశాస్త్రం అన్న ఆజ్ఞలన్నా ఒకటేనా, వేరువేరా? సరే, ఆజ్ఞలు ఎప్పుడు, దేవుడు ఆజ్ఞ ఇవ్వడం ఎప్పుడు ప్రారంభించాడు, ఇది చేయొచ్చు ఇది చేయకూడదని? ఏదేంలో. దేవుడు ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వడం ప్రారంభించాడు? నేను గడిచిన దినాల్లో కీర్తన 119 అనుకుంటా, 1వ వచనం చదువుతున్నాను అలా శనివారం రాత్రి కూర్చుని. నాకు ఆ 1 వచనం చదవడానికి రాత్రి అంతా పట్టింది. అంటే 1 వచనంలో ఆయన ఏమంటాడంటే, దావీదు, అయ్యా నీ ధర్మశాస్త్రాలని నీ ఆజ్ఞల్ని నేను ఇష్టపడుతున్నాను, వాటిని నేను ఎంతో ప్రేమిస్తున్నానని. వెంటనే థాట్ వచ్చింది, అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? 2 కలిపి చెప్పట్లేదు కదా, ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఆజ్ఞలు అంటే ఏంటి. సో మొత్తం చదవడం ప్రారంభించారు, ధర్మశాస్త్రం ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ఆజ్ఞలు. చాలా సింపుల్ అండి, ఏం లేదు. నువ్వు ఇది చెయ్యొద్దు అంటే అదేంటిది? ఆజ్ఞ. అవునా? నువ్వు చెయ్యొద్దు అనేవి ఒక 30-600 కలిపి మొత్తం దాంట్లో వేసి పెట్టారనుకో, ఎంతమందికి అర్థమైంది? నేను మొత్తం చదివిన తర్వాత అంటే ఎతికాను, ఎందుకంటే ఏది మనం అంటే చాలా సింపుల్గా మనకు అర్థం అవ్వాలి. సుదర్శ ఎట్లా నువ్వు చెప్తావంటే, యేసుప్రభు ఆయన మాట్లాడేటప్పుడు కూడా ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి అని అడుగుతాం. అవునా కదా? ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞలు ఏంటని అనగా నేను చెప్తాను, నిన్ను వలే మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడని యెహోవాను ప్రేమించవాలన్నది. రెండోది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలనేది. మొత్తమే ధర్మశాస్త్రం మొత్తానికి బ్యాలెన్స్ ఇది. అంటే మొత్తానికి ఫౌండేషన్ అంటే ఆ 2 మీద దేవుడు కట్టాడని చెప్తాడు దీన్ని. అయితే మీరు గమనించండి, ఇక్కడ కూర్చున్న మనందరిని అడిగి, ఒకవేళ ఇదే సమయంలో దావీదుని కానీ ఇక్కడ మనం నుంచోబెట్టి, ఒకవేళ దావీదుని అని ఎందుకు అంటున్నారంటే ధర్మశాస్త్రాన్ని ఎక్కువ హైలైట్ చేసి దాని గురించి ఎక్కువ ప్రేమగా మాట్లాడే వ్యక్తి ఎవరంటే దావీదండి. ఏమంటాడంటే, అయ్యా నీ వాక్యాన్ని నేను చదివేటప్పుడు ఎలా ఉండదంటే జుంటె తేనె దారాల కన్నా చాలా తీయగా నాకు కనబడుతుంది ప్రభు. ఏం చదివాడు ఆయన? ధన్యతలు చదవలేదండి. ఎంతమందికి అర్థమైంది? ధన్యతలు చదివి చెప్పలేదన్నమాట, కొండ మీద ప్రసంగం చదివి చెప్పలేదన్నమాట. కానీ ధర్మశాస్త్రాన్ని చదివేమన్నాడంటే, అయ్యా నీ ధర్మశాస్త్రం నాకు చాలా ప్రీతిగా ఉన్నదయ్యా,
చదువుతుంటే మరలా చదవాలనిపిస్తున్నది. వాటిని నేను నా చేతి మీద వాటిని ఏమంటారండి, కష్టాలు కాదు, వాటిని ఏమంటారు, యేసు ప్రభు కూడా చెప్తారు, మీరు వాటిని నుదుటి మీద వాటి మీద కడతారు కదా, బాసికములుగా కడతారు. ఈరోజు మీరే ప్రీచింగ్ చేయాలి, నేను చేయను. బైబిల్ పట్టుకొని ఉంచున్నాను, ఏం చెప్పాలో దేవుడే తగిన ఆలోచనకి ఇచ్చి నడిపించడు కాక. అయితే బాసికలకి ఎలా అయితే కడతారో నాకు అనిపించింది, ఒకవేళ దావీదు ఆజ్ఞలు చదివాడు. ఏం ఆజ్ఞలు చదివింది? నువ్వు నరహత్య చేయకూడదు అంటే దావీదు చదివేయమన్నాడంటే, ప్రభువా నీ ఆజ్ఞలను నీ కట్టడలు నేను అనుసరిస్తే నాకెన్నడూ అవమానం జరగదు ప్రభువా. దావీదు మాట్లాడతాడు కీర్తన 119లో, వాక్యాన్ని ఎంత హైలైట్ చేస్తాడంటే, 119 అంటే గొప్పకుని వెళ్ళి ఒక 5 నిమిషాలు చదువుదాం అనుకోమాకండి. అది ఎందుకంటే అవి 2-3 వచ్చినాడు కాదు, చాలా పెద్ద చాప్టర్ అది. దాంట్లో ఏంటంటే A to Z వరకు ఉంటాయండి. మనకి తెలుగులో ఆ నుండి బండిరా ఎలా ఉంటుందో, హీబ్రూ లెటర్స్లో వాళ్ళు అలెఫ్ అనుకుంటా స్టార్టింగ్, అక్కడ నుండి చివరి అక్షరం వరకు ప్రతిదీ 8 వచ్చిన కూర్పుగా వెళ్తూ ఉంటుంది. ఇదంతా మీరు చదివితే నాకెంత బాగుందో. అసలు నిజంగా అదే దావీదుని కానీ ఈ సాయంకాలం పూట తీసుకొచ్చి మన మధ్యలో కూర్చోబెట్టి మనకు దేవుడిచ్చిన కృపావర్తమానాన్ని దావీదు చేతిలో పెడితే ఏం చేస్తాడంటారు? ఇలా అయితే కూర్చోడు, ఏమంటే చేతులైతే మొరబెడతాడు, ఓ ప్రభువా నీకు అసలు ఇంత, నీ ప్రజలంటే నువ్వు ఇంత ఇష్టపడుతున్నావా, నువ్వు ఇంత కృప నువ్వు చూపించాలని కోరుతున్నావు. ధర్మశాస్త్రమే దావీదు హృదయాన్ని ఉత్తేజపరిస్తే కృపావర్తమానం దావీదు జీవితాన్ని కదిపేస్తుందండి. అవునా కదండి? ధర్మశాస్త్రం చదివిన దావీదు ఏం చేస్తున్నాడంటే, మందసం వచ్చేటప్పుడు మొత్తం డ్యాన్స్లు వేస్తున్నాడు అక్కడ. ఇలా లేడు కానీ పూర్తిగా సంతోషంతో అసలు బట్టలు ఆ వస్త్రహీనుడిగా అయినా అసలు ఒకవేళ అదే దావీదు కానీ ఈ కృపావర్తమానం ఉన్న రోజుల్లో ఉండుంటే ఈ పాటికి, మొన్నే చెప్పారు ఒక ఆయన, పాస్టర్స్ అందరూ అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఒక ఆయన ఉంటాడంటే, ఆయన ఎక్కడంటే బయట ఇబ్బంది అవుతుందని వాష్రూమ్లోనే ఎక్కడ కూర్చొని కూడా పాటలు పాడుకుంటుంటాడంట ఆయన. ఏంటి ఎక్కడ కూర్చొని ఏమనంటే నీ హృదయం ఏమంటుందంటే, నీకు కృపావర్తమానం అర్థమైతే, కృపావర్తమానం చదివితే కాదు, కృపావర్తమానం వింటే కాదు, కృపావర్తమానం నీకు అర్థమైతే, ఆ కృప నీ జీవితంలో ప్రత్యక్షపరచబడితే దావీదు కన్నా ఎక్కువ సంతోషంగా ఉండే హక్కు మనకున్నదండి. దావీదు అన్న కొంచెం సైలెంట్గా ఉండొచ్చినేమో, మనం అసలు సైలెంట్గా ఉండవలసిన అవకాశమే లేదు. కానీ ఇంకా సంపూర్ణమైన దేవుడు ఏం చేస్తాడంటే, పరిపూర్ణతలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు ఆయన. అయితే ఒకవేళ దావీదు పొజిషన్లో మనం ఇలా పెట్టి, ఒకవైపు ఏం పెడదామంటే సీనాయి కొండ పెడదాం, మరొక వైపు ఇప్పుడు మనం చదివాం కదా మా వాక్యాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. అయితే ఆ కొండ ఏంటిది అనేది లాస్ట్ టైం కూడా నేను చెప్పినప్పుడు ఏమనంటే, కొండ మీద ప్రసంగం అన్నాను. అయితే యేసు ప్రభు అనేక సార్లు ఆయన పర్వతాల మీద అనుభవాన్ని కలుగున్నప్పుడు వాటి పేర్లు రాయబడి ఉన్నాయి. ఒకవేళ రూపాంతర పర్వతం అని, ఒకవేళ ఆయన చనిపోయినప్పుడు అది ఏమంటాం దాన్ని కపాలం అనబడ్డ స్థలం అని, మీకు ప్రతి పర్వతానికి ఒక పేరు ఉంటుంది. కానీ ఆయన ఎక్కడైతే ఈ ధన్యతలను ఆయన చెప్పారో, ధన్యతలు చెప్పిన కొండ పేరు ఎవరికి తెలియదండి. దాన్ని ఊహిస్తున్నారు, ఒకవేళ ఈ కొండ వచ్చు, దాని పేరు తెలీదు. ఆ కృపలో ఎవరున్నారో కూడా ఎవరికి తెలియదు. ఆ గ్రంథంలో రాసిన ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. ఇది స్పెషల్ మెసేజ్ అది మాటికి. అయితే ఇప్పుడు దావీదుని ఇలా నుంచోబెట్టి, దావీదు రెండిట్లో ఏదంటావంటే, ఖచ్చితంగా దావీదైనా మనమైనా ఏం కోరుతామంటే, బాబు అది వద్దయ్యా మాకేం కావాలంటే ఇదే కావాలని కోరుతాం. అయితే ఓ ప్రశ్న అడగాలని కోరుతున్నాను, ఒకవేళ ధర్మశాస్త్రం కన్నా కృపే పర్మనెంట్ అయితే, కృపే నిత్యం ఉండేదైతే, కృపే బలమైనదైతే, మరి మొట్టమొదటిసారిగా దేవుడు ధర్మశాస్త్రం మొదలు కృపనే ఇవ్వచ్చు కదా ఆదిలో. ఎంతమందికి నేను అడిగిన ప్రశ్న అర్థమైందండి? ఇప్పుడు ధర్మశాస్త్రం గొప్ప, కృప గొప్ప అంటే కృపే గొప్ప. సో మరి అప్పుడు అసలు దేవుడు ఇచ్చేటప్పుడే, తన ప్రజలకు ఇచ్చేటప్పుడు స్టార్టింగే, ఇప్పుడు మనం ఏ మెసేజ్ అయితే ఎంజాయ్ చేస్తున్నామో, ఏ వర్తమానాలు అయితే మనం అంటే పోనీ మర్మాల పక్కన పెడతాం, కృప మనకేంటంటే, నువ్వు ఇక్కడికి వచ్చావంటే కృప, ఆయనలో ఏర్పరచబడ్డావంటే కృప. ఇక కృప గురించి ఎన్ని చెప్పాలంటే ఇక దాని గురించి ఎన్ని చెప్పుకున్నా సరిపోదండి. ఆ బ్రదర్ సరే, ఒకవేళ ఇదే కృపని దేవుడు మోసే కాలంలో దేవుడు ఇవ్వచ్చు కదా తన ప్రజలకి. వెంటనే సరే, మోసే కాలంలో కృప ఉన్నదా లేదా అండి? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కృప మోసే కాలంలోనే దేవుడు కృపను కలుగున్నాడా లేదా? ఉన్నదంటారా? సరే, ఆదాము కాలంలో కృప ఉన్నదా లేదా? ఉన్నదంటారా? సరే, దేవదూతలు ఎప్పుడైతే
పరలోకముందున పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసే సమయంలో కూడా కృప ఉన్నదంటారా? ఉన్నదంటారా? సరే నేను అడుగుతాను, మీ ఏజ్ ఎంత అండి? చెప్తారు కదా 29 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, తిట్టుకొని చెప్పిన ఎంతో కొంత వయసు ఉంటుంది కదా. సరే మీకు ఎలా వయసు ఉన్నదో ఒకవేళ నేను అడుగుదాం అనుకున్నా, కృప యొక్క వయసు ఎంత? మీకు మీరు హ్యాపీ బర్త్డే చేయండి, కానీ కృపకి ఎన్నడూ హ్యాపీ బర్త్డే చేయలేరు మీరు. కృపకి మీరు ఎన్నడూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేరండి. అదేంటి, ఎంతమందికి అర్థమైనదో. ఆఖరికి మొన్న ఒకరు వాక్యం చెప్తుంటే నాకు భలే అనిపించినది. ఒక ఆయన వివరిస్తున్నారు, లూసిఫర్కి కూడా మీరు హ్యాపీ బర్త్డే చెప్పొచ్చంట. లూసిఫర్కి హ్యాపీ బర్త్డే చెప్పొచ్చు ఆయన అసలు చెప్పే విధానం కూడా నాకు అది వింటంటే అంత నవ్వచ్చు. అని తిరిగాడు ఇలాగైనా. ఆ వాక్యం చదవంగా ఏమనంటే ఏ స్కేల్లో ఉంటుంది కదా, పలానా తూరు రాజు గురించి మాట్లాడేటప్పుడు నీవు పలానా స్థలములో నీవు నియమించబడిన దినమున్న, వాడికి కూడా హ్యాపీ బర్త్డే ఉన్నది, కానీ హ్యాపీ బర్త్డే లేని వాళ్ళు ఎవరు తెలుసా బ్రదర్? ఎందుకంటే దేనికి ప్రారంభం ఉంటుందో దానికి ఖచ్చితంగా ముగింపు ఉంటుందండి. ఎవరికైతే ప్రారంభం ఉండదో వారికి ఖచ్చితంగా ముగింపు ఉండదండి. మనల్ని దేవుడు ఒక్కరోజు నియమించలేదు, కానీ కృపలో దేవుడు అనుకున్నాడు. ఆయన కృప ఎప్పుడంటే ప్రవక్త చెప్తున్నాడు, గ్రేస్ ఈజ్ ఓల్డ్. కృప అనేది పురాతనమైనది. ఎట్లాంటిదండి అది? దావీదు కాలంలోది కాదు అది బ్రదర్. నిజంగా కృప పురాతనమైనదంటే ప్రవక్త చెప్తున్నది. నాకు ఆ వచనాలు కొన్ని చదవగానే భలే అనిపించినది, ఎన్నోసార్లు చదివానది. బ్రదర్ ప్రవక్త చెప్తున్నాడు, గ్రేస్ ఈజ్ ఓల్డ్. కృప అనేది చాలా 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 ప్రాచీనమైనది కృప. బ్రదర్ 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 ఒక్క నిమిషాగు, మత్తయి 5లోనే కదా మేము ఆ ధన్యతలు ఇవన్నీ అంటున్నాం, కానీ కృప నువ్వు ఏమన్నావు? ప్రాచీనమైనది అన్నావు. ఎంత ప్రాచీనమైనదంటే ప్రవక్త చెప్తున్నాడు, కృప అనేది ప్రపంచములు ఎంత ప్రాచీనమైనవో కృప కూడా అంతే ప్రాచీనమైనదని. బ్రదర్ ఏంటంటే అంటే సూర్యుడి కన్నా కృప ఇంకా ప్రాచీనమైనది, చంద్రుడి కన్నా కృప ఇంకా ప్రాచీనమైనది, ఈ భూమి కన్నా కృప ఇంకా ప్రాచీనమైనది. భూమికి పునాదులు వేయ బడక మునిపే కృప ఉన్నదండి. ఆఖరికి దేవదూతలు కలుగు చేయ బడక మునిపే కృప ఉన్నది. ప్రపంచమును నిర్మించే బడక మునిపే కృప ఉన్నదండి. కానీ కృపను ఏం చేశాడంటే దేవుడు తన దగ్గర, ఆయన దగ్గర ఒక బాక్స్ ఉన్నది. ఎవరి దగ్గర? మీరు ఎలా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు బ్యాగ్ తీసుకొచ్చారో దేవుడి దగ్గర కూడా ఒక బాక్స్ ఉన్నది. ఇదేమయ్యా అంటే ఆయన యొక్క ధననిధి ఇది. సజ్జనుడు తన దగ్గర ఉన్న వాటిలో మంచి విషయాన్ని బయటికి తీస్తాడు కదా. అయితే ఈయన దగ్గర కూడా ఒక బాక్స్ ఉన్నదండి. ఈ బాక్స్లో ఏమున్నదంటే అనేకమైన ఆలోచనలు ఉన్నాయి ఆయనకి. ఏమంటే ఒకరోజు నేను మరలా నా కుమారుడికి నేను తండ్రిగా ఉండాలని ఆలోచన ఉన్నది ఆయనకి, రక్షకుడిగా ఉండాలని ఆలోచన ఉన్నది, స్వస్థపరిచేవాడుగా ఉండాలని ఆలోచన ఉన్నది, విమోచకుడిగా ఉండాలని ఆలోచన ఉన్నది, తన బిడ్డలతో ఎల్లప్పుడు నివాసం చేయాలని ఆలోచన ఉన్నది. ఈ ప్లాన్స్ అన్నీ ఒక ఏమంటే ట్రంకు పెట్టులో దేవుడు పెట్టి ఉంచాడు. అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. దేంట్లో బ్రదర్ ట్రంకు పెట్టండి, ఒకవేళ పిల్లలకు అర్థం అవ్వడానికి, మనందరికి అర్థం అవ్వాలంటే ప్రవక్త అంటాడు అవి ఎక్కడో లేవు. ఆయన యొక్క ఆలోచనలో వెనక భాగానే దేవుడు దాచాడంటే దాన్ని. ఎక్కడండి? బ్యాక్ సైడ్ ఆఫ్ హిజ్ మైండ్ అని చెప్తాడు. అంటే ఆలోచనలను వెనక భాగాన్ని దాచాడంటే ఇది ఎవరికి కనబడట్లా. గాబ్రియేల్ వచ్చి ఏమంటాడంటే పరిశుద్ధుడు 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 అని, కానీ ఆయన ఆలోచనలో వెనకేమన్నదో గాబ్రియేల్కి కూడా తెలియదండి. మిఖాయేలు వచ్చి నిలబడుతున్నాడు, కానీ మిఖాయేలుకి కూడా తెలియదు. కానీ ఆయన ఆలోచనలు ఎవరున్నారయ్యా అంటే అక్కడెవరు ఉన్నారు, ఈరోజు వాళ్ళే ఎక్కడున్నారండి. మనం చెప్పవచ్చునా అయ్యా నువ్వు ఎక్కడున్నావు అంటే ఆయన ఆలోచన వెనక భాగంలో దేవుడు నన్ను దాచాడు. ఆయన చెప్పవచ్చునా? నిజంగా ట్రంక్ పెట్టులో మనకేమైనా కావాలంటే చాలా కావాలండి. ఇక్కడ ఎవరెవరు అనారోగ్యం చేస్తున్నారో మనకు కావాల్సిన వాటిని దేవుడు బాక్స్లో పెట్టాడు. నిన్ను స్వస్థపరిచేవాడు యెహోవాయే. బ్రదర్ ఏమంటే యెహోవా రాఫా దాంట్లోనే ఉన్నది. అది ఈ రోజు ఆయన బయలుపరిచాడు దాన్ని, కానీ అనాదిలోనే ఉన్నది ఆయన యొక్క ఆలోచనలో. కృప అనేది కూడా దేవుడు దాంట్లో దాచి ఉంచాడండి కృపని, కానీ ఎవరికి తెలియదు ఈ కృప ఉన్నట్టు. మళ్ళీ చెప్తున్నా, ఎవరి ఊహకు కూడా అందట్లేదు అది. ఎప్పుడైతే దేవుడు ఈ చీకటిగా ఉన్న ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కసారిగా మిమ్మల్ని నన్ను చేసినట్టు దేవదూతలు అన్నాడు మట్టితో ఇలా చేయలేదు, కానీ క్షణాల్లో ఎప్పుడైతే దేవదూతలు అలా దేవుడు కలుగు చేయడం ప్రారంభించాడో చీకటిగా ఉన్న ప్రపంచంలో నిదానంగా మిల్క్ 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 మన ఏంజల్స్ రావడం ప్రారంభించాయి. అవి ఎప్పుడైతే ప్రారంభించడం దేవదూతలు మనం చెప్తాం కదా నక్షత్రాలతో సమానంగా వాక్య వివరణలో అలా ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ పరిశుద్ధుడు 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 అని చెప్పేటప్పుడు ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా కృప లోపలే ఉన్నదండి. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? మనం ఇప్పుడు చాలా దూర ప్రయాణంకి వెళ్ళాం. ఎక్కడి వరకు?
హైదరాబాద్ కాదు, ఢిల్లీ కాదండి, పోయిన బుధవారం కూడా కాదు. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నామంటే ఎవరిని వద్దాం అనుకుంటున్నారు? నాతో పాటు ఎవరిని వద్దాం అనుకుంటున్నారా? ఏం కంగారు పడక, మళ్ళీ మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను ఇక్కడ. సరే, ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళంగానే ఇప్పుడు మన అందరం ఎక్కడున్నాం? అనాదిలో ఉన్నాం. ఆయన ఎప్పుడంటే ఎలోహీంగా ఉన్నాడు. ఆయనలోండి లోకస్ బయటకు వచ్చినది, ఆయన చుట్టూ ఒక ఆరాధన జరుగుతూ ఉన్నది. అప్పటికే దేవుడు తన కృపణ, కరుణ అంటే ఆయన ఒక ధననిధిలో దేవుడు ఉంచాడు దాన్ని. కానీ కృపన్న విషయం ఎవరికి తెలియదు. అక్కడ మరలా చెప్తున్నా, కృపన్న విషయం ఎవరికి తెలియదు. అందరూ పరిశుద్ధుడు 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 అని. ఎప్పుడైతే ఈ ఆరాధన ఇలా జరుగుతున్నదో దేవుడు అనుకున్నాడు, వీళ్ళందరిలో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ స్టోరీ. ముందే చెప్పాను, ఇదేంటిది? ఇదే ఎటువంటి బుక్? ఏ బుక్ లేనంత గొప్ప బుక్ అండి ఇది. నాకు ఎప్పుడు అలా అనిపించలేదంటే మనం సరిగ్గా చదవలేదని అర్థం. అది నాకైతే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక్క వచనం చదవడానికి నాకు 1-2 గంటల టైం పడుతుందండి. అంటే యెహోవా నాకా అలా కాదు. ఆ వచనం చదవగానే ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, ఆ చుట్టూ ఉన్న వాతావరణం, ఆ చుట్టూ ఉన్నవి, ఆ వచనం చుట్టూ ఎలా అయితే ఇది ఎలా ఉంటుందంటే, కొంతమందికి వచనం ఎలా కనపడుతుంది అంటే విత్తనంలా కనపడుతుంది. నువ్వు ఎన్ని విత్తనాలు జోబులు వేసుకెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదు. కానీ కొంతమందికి ఆ వాక్యం ఎలా కనపడుద్ది అంటే ఎదిగిన చెట్టులా కనపడుద్ది. ఎంతమందికి అర్థమైందండి? విత్తనం చూస్తారు కొంతమంది అంటే యెహోవా నా కాపరి నాకు ఏం కలదు కాదు. కానీ కొంతమంది జీవితాలకు ఎలా ఉంటుందంటే ఆ విత్తనం ఎప్పుడైతే ఎదిగి ఫలించి ఒక చెట్టులా ఉంటుందో, కొంతమందికి దాని కింద ఆదరణ ఉంటుంది. అక్కడ పచ్చని అంటే పక్షుల మధ్యలో కోలాహలాగా ఇవన్నీ ఎక్కడంటే ఒకే వచనం నీకు అన్నిటిని ఇవ్వగలదు. ఒక వచనం ఎదిగిన చెట్టులా పనిచేస్తుంది కొంతమందికి. అది ఎవరి మీద అంటే మన మీద ఆధారపడి ఉన్నది. ఎక్కడ దాకా వచ్చాం? ఇప్పుడు చెప్పాను, మీరే ప్రీచింగ్ చేయాలి ఈరోజు, నేను కాదు. ఎక్కడ దాకా వచ్చాం? మీరు నన్ను మర్చిపోక నేను మర్చిపోతాను కాబట్టి మీరు లైన్లో ఉండాలి. ఇప్పుడు ఎక్కడ దాకా? దేవదూతల ఆరాధన ఇదంతా జరిగేటప్పుడు దేవుడు అనుకున్నాడు ఈ బ్యూటిఫుల్ స్టోరీ రాయాలంటే హీరో అంతా మొత్తం అంతా సెట్ అయిపోతుంది. ఆయన మొత్తం ప్లాన్ కలిగి ఉన్నాడు. కానీ ఈ మొత్తానికి ఒకడు చెరిపేవాడు కావాలి. మొత్తానికి ఎవరండి? చెరిపేవాడు. వాళ్ళు లేకపోతే అసలు ఈ స్టోరీ మొత్తానికి క్లైమాక్స్ కానీ ట్విస్ట్ కానీ. ఎందుకంటే మీరు బైబిల్ చదవండి. మీరు నేను చాలాసార్లు నేను లోకంలో ఉన్నప్పుడు సినిమాలు చూసి అనుకున్నా, వీళ్ళు ఏవైతే సినిమాలు తీస్తున్నారో ఇవన్నీ ట్విస్టులు ఆల్రెడీ బైబిల్లో ఉన్నాయి. చాలాసార్లు బయట నేను చూసిన తర్వాత కొన్నిసార్లు మనం వెతికితే ఎన్ని రాజరకం. మీరు చూడండి, బయట రాజభవనాలు వీటన్నిటి గురించి రాస్తారు. మీరు ఆల్రెడీ వెతికితే మోషే దగ్గర చాలా ఛాయలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళ మధ్యలో చాలా ఛాయలు కనబడతాయి వారి మధ్యలో. ఎందుకంటే ముందు ఈ స్టోరీ సుదర్శన్ బైబిల్ కాపీ కొట్టారు. వీళ్ళు ఇప్పుడు వచ్చారు. మొట్టమొదటిగా బైబిల్ రాయబడి ఉన్నది. బైబిల్ నీళ్ళు కాపీ కొట్టారు. బైబిల్ అన్నాడు ఇంకోళ్ళని కాపీ కొట్టదండి. మీరు గమనించిన బ్యూటిఫుల్ స్టోరీలో దేవుడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఒకడు కావాలి నాకు. ఎవడంటే ఈ మొత్తాన్ని చెరిపేవాడు కావాలి. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ బాక్సులు ఏమున్నాయి? ధననిధి ఏమున్నది? అది చాలా గట్టిగా చెప్పాలండి. మీ ప్లేస్లో దావీదు ఉంటే ఏమంటే కృప, రక్షణ, స్వస్థత, విమోచన, నన్ను బలపరిచే కార్యం ఇవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి. కానీ దేవుడు బయటకు తీయట్లేదు దీన్ని. దేవుడు సేల అలా పెట్టుంచున్నాడు. ఆయన ఒక ఫాదర్ లాగా ఉన్నాడు, ఒక తండ్రి లాగా ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వస్తున్నాడు. మనం ఎక్కడున్నాం? కృప అనేది ఎందుకని మన కాలంలో ఇవ్వబడింది, ఆ కాలంలో ఎందుకు ఇవ్వబడలా? రైట్? సరే, అసలు కృప అప్పుడు ఉన్నదా లేదా చూద్దాం. ఎప్పుడైతే దేవుడు అలా అనుకున్నాడో, సరే దేవుడు అనుకున్న విధానంగా ఒక చెరిపేవాడు కావాలి. కాబట్టి ఇప్పుడు వీడికి ఇచ్చే పొజిషన్ కూడా ఎలా ఉండాలంటే అల్లరి చిల్లరిగా ఉన్న క్యారెక్టర్ కాదండి వాడిది ఏంటంటే దేవుడు ఎలా ఉన్నాడో సరి సమానంగా. దేవునికి శత్రువుకి దాదాపు మీరు ఎప్పుడైతే మీరు ఆ పైన అంటే ఎప్పుడైతే శత్రువు తన యొక్క స్థానాన్ని పైన కలిగి ఉన్నాడో ఆ టైంలో చూస్తే ఇరువురిని మీరు గమనిస్తే అంటే ఇప్పుడు దేవుని చూడండి. ఇప్పుడు దేవుని చాలామంది సమీపించడానికి వెళ్ళేటప్పుడు మొత్తం రేంజెస్ ఉన్నాయంట. దేవదూతలు అందరూ ఒకేలా ఉండరండి. వాళ్ళల్లో కూడా మన చర్చిలో ఎలా అయితే కొన్ని ప్లేస్లు ఉంటాయి, మీ ఫ్యామిలీలో ఎలా అయితే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఎలా ఉంటాయో దేవదూతల్లో కూడా పొజిషన్స్ ఉంటాయి. సో వీడికి ఇచ్చేటప్పుడు కూడా దేవుడు ఎక్కడ చిన్న పొజిషన్ ఇవ్వలేదు, కానీ తీసుకొచ్చి ఏం చేసిన పెద్ద పొజిషన్లో పెట్టాడు. ఒక మాట ఉంటుంది ఏమనంటే దేవుడు దయ చూపించిన కాక ఎప్పుడైతే ఈ లూసిఫర్ని స్థితిలో పెట్టిన తర్వాత వాడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. మొట్టమొదట వాడి హృదయంలో గర్వం వచ్చే వరకు ఎప్పుడైతే వాడు కూడా స్తుతిస్తున్నాడు, అందరూ ఏంజల్స్ అని చెప్తున్నాడు. ఎవరైనా వచ్చినా సరే చెప్తాడు ఏంటి చెప్పాను అంటే పూర్తి బాడీ గార్డ్ వీడు పక్కనే ఉంటాడు, దేవుడికి దగ్గరగా ఉంటాడు. ఎప్పుడైతే ఇవన్నీ జరిగిన తర్వాత కానీ శత్రువును ఇప్పుడు ఏ విషయంలో కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు లూసిఫర్ని పడగొడితే దేవుడు అన్యాయస్తుడు అండి. అంటే ఒకవేళ లూసిఫర్ నువ్వు పడిపోవాలి నేను ఇలా చేస్తాను అలా కాదు. కానీ దేవుడు ఏం చేశాడంటే నీకు నాకు ఇచ్చినట్లే మంచి చెడు ఏదో నిర్ణయం చేసుకునే శక్తి లూసిఫర్కి ఇచ్చాడండి దేవుడు.
ఇవ్వకపోతే దేవుడు అన్యాయస్తుడు, ఇచ్చిన తర్వాత జరుపుకుంటే వాడు దానికి బాధ్యుడు. ఎప్పుడైతే ఈ లూసిఫర్కి వాడికి రెండు ఉన్నాయి, వాడికి కూడా మనస్సాక్షి ఉన్నది, వాడికి ఏంటి మంచి ఏంటో తెలుసు. కానీ వాడికి ఒక రోజున ఒక ఈవిల్ థాట్ వచ్చింది అంటే, ఒకవేళ నేనేగా నా స్థానంలోనికి వెళ్తే, నేనేగా నా స్థానంలో ఉంటే, నేనేగా ఆరాధించబడితే, ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఒక్కసారిగా దేవుడు నెట్టివేసినప్పుడు ఆ లూసిఫర్ అక్కడ నుండి వాడు కిందకి పడే సమయంలో కూడా కృప అక్కడే ఉన్నదండి. బ్రదర్ దేనికి చెప్పింది అర్థమైద్దండి మనందరికీ. ఆఖరికి వాడిని ఎప్పుడైతే నెట్టి పరిసేటప్పుడు కృప అక్కడే ఉంది, కానీ వాడిని చూసి దేవుడు కృపను బయటికి తీయట్లేదంట. కానీ గ్రేస్ అక్కడే పెట్టాడండి, పెట్టి ఇప్పుడు కాదు. సరే ఎప్పుడైతే ఈడు పడిపోయాడో లూసిఫర్, అనేక దూతలు ఎప్పుడైతే ఆ లూసిఫర్ను చూడగానే అట్రాక్ట్ అయిపోయినట్టు, ఏమంటే మంచి బ్యూటీ ఉన్నది, మంచి అందం ఉన్నది, వీటన్నిటిని చూసి ఎప్పుడైతే అవి కూడా గాబ్రియల్ ఆ లూసిఫర్తో చేతులు కలిపి అవి పడిపోయేటప్పుడు ఆయన కళ్ళ ముందు కొన్ని కోట్ల సంవత్సరాలు అవి ఆరాధిస్తా వాటి స్థానంలో ఎప్పుడైతే వెనక్కి జారి కిందగా పడిపోతున్నావో, అంటే దేవుడు వాటి రాజ్యాన్ని కుప్పగోలి దేవుడు దాన్ని తొలగించేటప్పుడు, అది కింద పడేటప్పుడు కూడా దేవుడు కృపను తీయలేదంట. అప్పటికి కృపను ఎక్కడ పెట్టాడంట బ్రదర్. ఒక లూసిఫర్ తెలియదు ఒక గ్రేస్ అనే దేవుడి దగ్గర ఉన్నదని. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఆయన ధననిధిలో కృప ఉన్నదనే విషయం వాడికి తెలియదండి. వాడేమనుకుంటే ఎప్పుడైతే వాడు కింద పడిపోయాడో వాళ్ళ నుండి ఒక బ్లాక్ థాట్స్, వాడు స్థానాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో వాడు ఇంకా కాలుచున్న రాళ్ళ మధ్యలో తిరిగిన కెపాసిటీ వాడి పొజిషన్ అటువంటిది. వాడు ఇప్పుడు చాలా ఆక్రందం తిరుగుతున్నాడు, అంటే ఏదో ఒకటి పడగొట్టాలి. కానీ ఎప్పుడు ఈ ప్రాచీనమైన కృపను దేవుడు తన యొక్క ధననిధిలో మొట్టమొదటిసారిగా బయటికి తీశాడు? దూతలు పడినప్పుడు తీయలేదంట, లూసిఫర్ పడినప్పుడు తీయలేదంట. కానీ ఆయన సొంత చేతులతో ఎప్పుడైతే ఆదామును హవ్వను చేసిన తర్వాత వారు ఇరువురు ఏదైతే దేవుడు చెయ్యవద్దు అని చెప్పే మాటను ఎప్పుడైతే వారు జారి, ఎప్పుడైతే వారి యొక్క అడుగు వాక్యానికి బయట వేశారో, ఏంగానే శత్రువు అనుకున్నాడంటే వీడికి తెలియదు ఏమనంటే ఇక టోటల్ కంప్లీట్ అనుకున్నాడు. దాన్ని కింద చూసామంటే ఇక పూర్తిగా వాక్యంలో ఉండి వీళ్ళిద్దరు తప్పారు, ఇక్కడతో కథ సమాప్తం, ఇక్కడ కథతో నాకు తెలుసు అందరికీ చెప్పుంటాడు. ఏమంటే ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు కట్టాడు దాన్ని? ఆయన దాదాపు 7 రోజులుగా కట్టాడంటే మీరు సంవత్సరాల 6,000 సంవత్సరాలుగా 7,000 సంవత్సరాలుగా ఇది మొత్తం ఇవన్నీ చెప్తుంటే ఆయన కట్టడానికి 7,000 సంవత్సరాలు అవసరం, నేను పడగొట్టడానికి ఎంత అవసరం, మీటింగ్కి మొత్తం షామేలు వేయడానికి ఎంత టైం అవసరం, ముందు రోజు రాత్రి నుండి అక్కడ బ్యానర్లు కట్టి అవి కట్టి పీకడానికి ఎంత సమయం అవసరం. ఏదైనా అంతే, కట్టడం చాలా కష్టం అండి, పీకడం చాలా ఈజీ. బిల్డింగ్ కట్టడానికి నెల సంవత్సరాలు పడుతుంది, కానీ కూల కొట్టడానికి నేను ఉంటుంది ఈ రోజు ఉంటుంది అపార్ట్మెంట్. సో వాడు ఏమన్నాడంటే మొత్తం చెడిపోయింది. కానీ వాడికి అప్పటికీ తెలియదు ఏమనంటే దేవుడి కృపనాయన ఇప్పుడు కాదండి ఎప్పుడో కలిగి ఉన్నాడు. ఆ కృపనాయన కృపావర్తమానం ఎప్పుడో ఆయన దగ్గర ఉన్నది, కృపను ఎప్పుడో దాచాడు ఆయన, కానీ ఎన్నడూ తీయట్లేదు. దేనికంటే ప్రోక్త చెప్తున్నాడు, ఎప్పుడైతే ఒక్కసారి వాక్యం నుండి అలా తొట్టిల్లంగానే పూర్తిగా సమస్తం చీకటిగా మారిపోతున్నదంట. నక్షత్రాల యొక్క వెలుగు అలా తగ్గిపోవడం ప్రారంభించినదంట. ఆ చుట్టూ చీకటి అనేది ఎప్పుడైతే అలుముకుంటూ ఒక భయంకరమైన పరిస్థితి వస్తూ ఉన్నదో, అప్పటి వరకు దాచుంచిన కృప మాటికి లూసిఫర్ని తీస్తే ఆయనకి తీయాలనిపించలా, దేవదూతలు ఎప్పుడైతే పడిపోతే అప్పుడు తీయాలనిపించలా, కానీ తన సొంత కుమార్తెలు పడంగానే వెంటనే ఆయన ఏం చేశాడంటే కృపతో దేవుడు కిందకు దిగొచ్చాడండి. బ్రదర్ కారణం ఏంటంటే నీ కొరకు దేవదూతల కొరకు కృపను దేవుడు దాయలే. ఎవరి కోసం దాచాడంటే నీ కొరకు నా కొరకు దాచాడు. దీన్ని సరాపుల కొరకు దేవుడు కృపను ఏర్పాటు చేయాలి. కృపను ఎవరి కోసం? నీ కోసం నా కోసం ఏర్పాటు చేశాడు. ఎంతమంది చేతులైతే ఆయన కృప కోసం వందనాలు చెప్పచ్చు. ఈ రోజు చేతులెత్తిన ప్రతి ఒక్కరి మీద అసూయపడేవాడు ఎవరు తెలుసా? చేతులెత్తిని మీ అందరిని చూసి అని మొత్తం వాడు పిచ్చి అరిసేది ఎవడు తెలుసా? ఎందుకంటే ఓసారి ఒక ఆయన 10th క్లాస్ అయిపోయాడని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఏదో అనుకోండి, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడని చెప్పి వెళ్ళి సూసైడ్ చేసుకుందామని వెళ్ళాడు. ఎప్పుడైతే ఇలా సూసైడ్కి అది వేసుకుని ఎప్పుడైతే ఎక్కాడో ఈ లోపల టింగ్ అని మెసేజ్ వచ్చింది. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి చాలా బాధలో ఉన్నాడు, నాకే ఇలాగ జరిగిందని. ఫోన్లో మెసేజ్ చూడంగానే వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడని, నేను కూడా పోయాను రా అని. అనగానే ఇప్పుడు దేనికి వెళ్ళాడు? సూసైడ్. ఆ మాటనగానే ఈయనకి 10th క్లాస్ పాస్ అయిన ఆనందంతో తాడిసిరేసాడండి. ఏమనంటే నేను ఒక్కడే కదా, నాతో పాటు ఇంకోడు ఉన్నాడు. ఒకవేళ ఒకడు పాస్ అయ్యి ఒకడు ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? సేమ్ స్టోరీ అండి. వాడు పాపం చేశాడు, కృప గురించి దేవదూతలు మొరపెట్టాం, కృప గురించి మనం మొరపెడతామండి. కృపను బట్టి వారు స్తుతించడం, కృపను బట్టి మనం స్తుతిస్తాం. కృప ప్రాచీనమైనదే, కానీ కృప ఎప్పుడు తీయబడినదంటే బిడ్డల వాక్యాన్ని దాటంగా దేవుడు కృపను తీసుకొని బయటకు వచ్చాడంట. బ్రదర్ ఎవరి కోసం? గనుక అన్నాడు వాడు చెప్పే లాంగ్వేజ్ వినొద్దు. శత్రువుతో నువ్వు మాట్లాడు, కానీ శత్రువు నీతో మాట్లాడు. నువ్వు మాకు శత్రువుతో మాట్లాడచ్చా?
మాట్లాడమంటే పలకరించడం కాదు, ఎలా ఉన్నావు, నీ పేరేంటి. ఎన్నడూ దేవుడు ఆ పని చేయలేదండి. పుతోను దెయ్యం దగ్గర చూడండి, పౌలు పలకరించట్లేదు, అక్కడ సైలెంట్కి వెళ్ళాడు. సైలెంట్గా కూడా వచ్చి ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు నామములో పో బయటికి అన్నాడు. అక్కడ అలా మాట్లాడడం కదా, నువ్వేం మాట్లాడ, గద్దించాలి నువ్వు అని. కానీ వాడి మాట నువ్వెన్నడూ తీసుకోమాకను. ఎందుకు బ్రదర్ అంటే వాడు ఎవరు అనుభవం చెప్తాడు తెలుసా? వాడు అనుభవం ఏంటి? ఆడికి కృప లేదు. నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరి భాష మాట్లాడతాడు? అదే భాష మాట్లాడతాడు నీ దగ్గర. మాట నువ్వు పడిపోయావు, అప్పుడు నువ్వేమనాలంటే సాతాననే పడిపోయిన మాట నిజమే, కానీ ఇక్కడ ఒక రేస్ తేడా ఉన్నది. ఏమంటే ఒక జాతి యొక్క వ్యత్యాసం ఉన్నది. నువ్వు దేవదూతలకు సంబంధించిన వాడు, నేను మానవ జాతికి సంబంధించిన వాడిని. ఎంతమంది ఎక్కడ ఉన్నారో చిట్టుకున్నాను, మనిషిగా ఎందుకు పుట్టాను రా బాబోయ్ అని. కానీ నువ్వు మనిషిగా పుట్టడం కూడా కారణం అంటే కృప వారి కోసం కాదు, మానవులుగా పుట్టిన మన కోసం దేవుడు ఉంచాడండి. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో గాబ్రియల్ని చేయాలి, తన స్వరూపంలో మికాయల్ని చేయడా, తన స్వరూపంలో లూసిఫర్ని చేయాలి. కానీ తన స్వరూపంలో ఎవరు చేశాడంటే ఇక్కడ కూర్చొని నిన్ను చేశాడని కనుక. ఇప్పుడు ఈ ధరణిధిలో ఒకవేళ దేవదూతలందరూ చూడండి, అసలు ఎప్పుడైతే వాళ్ళ కిందకు దిగి వచ్చేటప్పుడు లూసిఫర్కి ఎలా ఉంటుంది అంటే ఇది ఎలా ఉంటుంది, ఇంట్లో ఒకళ్ళు తన్నులు తింటే ఒకే తప్పు కోసం ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు ఆల్రెడీ తన్నులు తిన్నాడు అనుకోండి, రెండోవాడు ఈ మొదటోడు దేనికోసం ఎదురు చూస్తాడు? ఇది తగిలిన దెబ్బలు కాదు, నన్ను కొట్టినట్టే. ఇప్పుడేమంటే ఎప్పుడైతే దెబ్బలు పడితే ఇదంతా మర్చిపోతాడు అసలు. ఇప్పుడు ఎప్పుడైతే శత్రు మనం పొరపాటు చేయగానే వాడు కూడా రైల్లోకి వచ్చి ఉంచేటాడు. ఏమనంటే నేను పొరపాటు చేస్తే ఏం చేసావు, నన్ను గెట్ అవుట్ అన్నావు. సో మరి నీ బిడ్డలు పొరపాటు చేస్తే ఏమనాలి? గెట్ అవుట్ అనాలా అనకూడదా? అన్నాడా లేదా దేవుడు? అన్నాడా లేదా? గెట్ అవుట్ అనగానే వాడికి ఎలా ఉన్నదంటే యా 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 అనుకున్నాడండి. అంటే అమ్మయ్యా సాధించాను. కానీ ఎప్పుడైతే వెళ్తుంటే దేవుడు ఇప్పుడు కృపను తీసేయమంటున్నాడంటే ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, కానీ ఒకరోజు నేనే బయటకు వస్తా, మళ్ళీ మన తిరగలిసినోడికి వస్తాం మళ్ళా. అవును, ఆయన వాగ్దానం చేశాడో చేయలేదా అండి? ఎప్పుడైతే వీడు చూస్తుంటే వీడు ఆలోచిస్తున్నాడు, పక్కన దెయ్యాలతో ఏ రోజన్నా నేను ఇన్ని రోజులు వెనక్కి వచ్చేసిన తర్వాత ఒక్కరోజైనా ఆయన నా కోసం వచ్చాడు. చూడండి, ఆయన ఏమని పిలిచాడంటే ఆదామా 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 అని ఎత్తికాడు, కానీ ఎక్కడ లూసిఫర్ అని ఎతకల. కృప ఎవరి కోసం? ఎంతమందికి అర్థమైనదండి బ్రదర్? ఆదాము అనుకోకుండా చాలా పొరపాటు, లేకపోతే తెలిసే వెళ్ళాడు దాంట్లోనికి. అవునా కదా? తన భార్య కోసం వెళ్ళాడు దాంట్లోకి. కానీ కృప ఏమంటుందంటే తెలిసి వెళ్ళినా సరే. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే ఈ కృప దేవుడు ఇలా తీసుకొని ముందుకు వచ్చాడో రాగానే కృప వారిని ఏం చేసినదంటే కేవలం బయటికి మాత్రమే నడిపించింది. కారణం ఏంటంటే దేవుడు ఆ క్షణంలో అక్కడ చంపేచ్చు వాళ్ళని. చెప్పలేదు ఆయన ఆజ్ఞలాగా ఉన్నదా లేదా? మీరు వాటిని తినమని నిశ్చయముగా. కానీ కృప ఏం చేసినదంటే చనిపోవాలి, కానీ చనిపోకుండా ఏం చేసిందంటే కొంచెం ముందుకు నడిపించింది. అవునా? మరి కృప ఏమైనది ఆ తర్వాత? ప్రవక్త ఏమంటే స్టెప్ ఇన్ అంటాడు. ఏమంటే అడుగు ఇలా పెట్టి ముందుకు వచ్చినదంట తన బిడ్డలను ఎప్పుడైతే రక్షించినదో. ఇప్పుడు కృప ఏమన్నదంటే పూర్తిగా కాదండి, మీరు గమనించండి, దీని వేరియేషన్ దేవుడు మనకు అర్థమవుతుంది, దేవుడు దయచూపును కాక. కానీ వెంటనే దేవుడు మళ్ళీ చెప్పాడు, కృప ఉన్న మాట నిజమే, కానీ నీ జీవితాంతం నువ్వు చెమటోడుస్తా బ్రతకాలి. అవునా? ప్రతి స్త్రీ ఎందుకు నేను స్త్రీగా పుట్టానని అనిపించే ఒకే ఒక సన్నివేశం ఎప్పుడంటే డెలివరీ టైం అండి. నిజం, ఆ టైంలో ఎవరు బాధ చూసినా సరే నేను చూసినప్పుడు అనుకున్నాను ఇక చాలా కష్టం ఆ కార్యం. కృప ఏం చేసిందంటే బయటకు మాత్రం విడిపించింది, కానీ ఈ శాపాల మాటకు తొలగించాల. అవునా? మరలా కృప ఎక్కడున్నది? ఆయన ధనాగారంలో ఉన్నది. అది మళ్ళా ఎంతమందికి అర్థమవుతున్నదో ఎప్పుడైతే మీరు గమనించండి. మళ్ళీ తర్వాత అబ్రహాం ఎప్పుడైతే ఒక పొరపాటు చేస్తాడో, అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి ఆజ్ఞలు కాదు, పూర్తిగా కృప దేవుడు కృప మీద నడుపుతున్నాడు ఆయన. అయితే మీరు చూడండి, మళ్ళీ మోషే దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడైతే మోషే దగ్గర దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఇవ్వగానే అయితే ఒక మాట అంటాడు ప్రవక్త, ఏమంటే అసలు కృపావర్తమానమే దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వాల్సి ఉన్నదట, కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారట. ఇక్కడ కూర్చున్న నువ్వేనాడు ధర్మశాస్త్రాన్ని కోరుకో, కృపనే కోరుకో. మీరు బయటికి ఆమె నా హృదయంలో ఏమని ఉంటుందంటే ఇప్పుడు నేను ధర్మశాస్త్రం అడిగినా ఎవరన్నా ఇస్తారా అని. అప్పుడు ధర్మశాస్త్రం అడిగితే ఇవ్వాలి, ఇప్పుడు ధర్మశాస్త్రం అడగరు, నీ దగ్గరే ఉన్నది ధర్మశాస్త్రం. బ్రదర్ ఏమనంటే ఎదుటివాడికి తీర్పు తీర్చుకో, నువ్వేది తీర్పు తీరుస్తావు సేమ్ నీ విషయంలో అదే జరుగుద్ది. ధర్మశాస్త్రం ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు ఒకవేళ నువ్వు క్షమిస్తే నీ పొరపాట్లన్నీ ఆయన క్షమిస్తాడు. ఆయన నీ చేతుల్లోనే ఉన్నది. ఇక్కడ కూర్చున్న మీ చేతుల్లోనే కృప ఉన్నదండి, మీ చేతుల్లోనే ధర్మశాస్త్రం ఉన్నదండి. నువ్వు ఎదుటివాడికి ఏమి తీర్పు తీరుస్తుందో సేమ్ నీ దగ్గరకు వస్తుంది. అది చాలా నిజం. నేను అనుకుంటే చాలాసార్లు ప్రభువా
మేమందరం మా ఆయుష్కాలం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ లెక్కలన్నీ సదురుతాడు కదా దేవుడు, మన లెక్కలన్నీ, మనం ఎందుకు హ్యాపీగా ఉంటాం తెలుసా? అయిపోయిన లెక్కలన్నీ మర్చిపోతాం, ఏ రోజు పొరపాట్లు ఆ రోజు మర్చిపోతాం, గుర్తుండవు. కానీ ఇవన్నీ మర్చిపోకుండా మొత్తం రికార్డ్ చేసి పెడతారు అక్కడ దేవుడు. అనుకుంటా చాలాసార్లు నిజంగా మనం కానీ ఎప్పుడైతే ఆ కాలం అనేది తెరదాటి దేవుడికి ఒక లెక్క చెప్పే సమయంలో ఉంటే, దేవుడు కానీ ముందే విన్నాం, దేవుడికి ఏ అధికారం ఉన్నది అంటే ఏదైనా చేయగలడు ఆయన, నీతో చేయాలంటే ఏదైనా చేయగలడు ఆయన. ఈ క్షణంలో భూమిని ముక్కలు చేయగలడు ఆయన, కొత్త భూమిని పుట్టించగలడు ఆయన. ఆ శక్తి ఉన్నదా లేదా ఆయనకి? మోషే దగ్గర లేదా, మోషే ఒక్కసారి తప్పుకో వీరందరినీ కొట్టివేస్తాను, నీ నుండి ఇంకో సంతానాన్ని పైకి లేపుతా, అధికారం ఉన్నది ఆయనకి. ఒకవేళ ఆయన కానీ ఇక్కడ కూర్చున్న మనందరినీ వీళ్ళంతా ఒకవేళ ఆయన అనుకున్నాడు అనుకో, ఎలాగైనా వీళ్ళు తోసేయాలి బయటకు అని ఒకవేళ ఆయన అనుకుంటే, అంటే కృప నుండి తోయాలనుకుంటే, మనల్ని పాతాళం పంపించడానికి దేవుడు ఈ బుక్తో మళ్ళీ జడ్జిమెంట్ కూడా చేయక్కర్లేదండి. బైబిల్ ఓపెన్ చేసి మళ్ళీ పాతాలని పంపించాలంటే మనకి బైబిల్ ఓపెన్ చేసి తీర్పు తీర్చక్కర్లా. సుదర్శన్ మరి దేన్ని ఓపెన్ చేస్తే చాలంటే, నువ్వు అందరికీ బతుకున్నప్పుడు తీర్పులు ఇచ్చేస్తావు చూడు. ఎంతమందికి అర్థమైందని నేను చెప్పింది? అంటే నువ్వు ఆయుష్కాలం ఉన్నప్పుడు అందరికీ తీర్పిస్తావు కదా, పలానా వాళ్ళకి అందరూ ప్రార్థనలేక అలా జరిగింది, అవునా కదా? ఎందుకంటే ఏదో జరుగుతుంది, నువ్వు చెప్పిన మాటలన్నీ దేవుడు ఒక బుక్ కింద ఇలా పోగేసుకుంటూ వెళ్ళాడు అనుకో, నిన్ను పాతాళం పంపించడానికి ఈ పరిశుద్ధ గ్రంథం అక్కడ నీ నోటి నుండి వచ్చిన తీర్పు చాలు నిన్ను పంపించడానికి. ఎంతమందికి నేను చెప్పింది అర్థమైందో అర్థం కాలేదండి? నిన్ను పాతాళం పంపించడానికి పరిశుద్ధ గ్రంథం అక్కర్లా, నీవు ఇతరులకి తీర్చిన తీర్పు చాలు నిన్ను లోనికి పంపించాలంటే. కానీ దేవుడు ఉచితమైన కృప ఈరోజు ఏమంటే, ఒకవేళ మీరు అలా జడ్జిమెంట్ ఇచ్చినా ఓ పని చేయండి, మన దినాంగారు చెప్పేది, జడ్జిమెంట్ మనం ఏదైతే నోటి మాట ఇస్తామో ఆ నోటి మాట ఇలా తరంగాలుగా పరలోకానికి వెళ్ళక మునిపే 2 చేతులు ఎత్తి బుద్ధిహీనున్నాయి మాట్లాడాను ప్రభువా. మీరు అనుకుంటారు అనుకోరు, కానీ చాలాసార్లు అనుకుంటామంటే మనకేమైనా అవసరమా? మనల్ని పిలవరు, మనమే అసలు నీకు అనవసరం ఆ కార్యం, మనమే దూరి దాన్ని మనమే ఏదో చెప్పి మనమే ఏదో చేసి చివరికి వాళ్ళకేమవుతుంది, ఈ తీర్పు ఎవరు పట్టుకొస్తారు? మీరు గమనించండి, మీరు ఇంటిలో చీకట్లో మాట్లాడే మాటలు కూడా మిమ్మల్ని వదిలిపెట్టవు. మీరు బండ్ల దగ్గర కూర్చొని మాట్లాడు కూడా మీ వెనక తిరుగుతూనే ఉంటాయి. ఆ మాటలు ఆపేయగలిగిన శక్తి ఎవరికి ఉన్నదంటే, 2 చేతులు ఎత్తి మోకాళ్ళ మీద పడి, ప్రభువా మా నోటి నుండి వచ్చిన ప్రతి అవిధేయమైన మాటకి ఇంకోళ్ళకి తీర్పు తీర్చిన దానికి ఎన్నడూ ఎవరి గురించి మాట్లాడొద్దండి. మీరు ఎవరి గురించి మాట్లాడినా మీ మాటలు పోవు, అవి మిమ్మల్ని వెంబడిస్తాయి. కానీ ఎప్పుడైతే ఒకవేళ మీరు కానీ మంచి మాట్లాడు చూడండి, నీటి మీద ఆహారం వేసి చూడు నువ్వు అని ఒకళ్ళ పిల్లలు చెప్పారేమంటే, నీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ మాట బాగున్నది. యవనస్తులుగా ఉన్న పిల్లల గురించి మాట్లాడడం చాలా తేలికంట. అంటే మన ఇంట్లో పిల్లలు చిన్న వాళ్ళు అనుకోండి, ఏమంటే 2వ క్లాస్ 3వ క్లాస్కి వెళ్ళే టైంలో చర్చిలో ఎవరైనా యవనస్తులు సరిగ్గా లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడడం చాలా తేలికంటే, ఏమనంటే వాడేంటి క్రాఫ్ ఎట్టా చేయించాడు, వాడేంటి ప్రార్థన కరాడు, వాడేంటి ఎట్టా చేస్తాడు. కానీ ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడతావే, ఇదే బుడ్డోడు ఎప్పుడైతే చిన్నప్పుడు అమ్మా నాన్న అన్నాడు, వీడు ఎప్పుడైతే యవనస్తుడు అవుతాడో నీకు సేమ్ కళ్ళు ఇక్కడ కనబడ్డప్పుడు నోటమాట మాట కూడా రాదు. నీ బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడు యవనస్తుని ఎంతమందికి అంటే అర్థమయ్యే స్లోగా ఉన్నారు, అర్థం కాక స్లోగా ఉన్నారు నాకు తెలియదు, కానీ అయితే వింటున్నారు. దాన్ని బట్టి దేవుడు వదిలిపెట్టకి రాత్రి కాలం నా పట్ల మన అందరి పట్ల దేవుడు కృప చూపించాడు ఆయన. ఎప్పుడైతే ఇలా ఎందుకంటే నీ కిందకు నీళ్ళు రానంత వరకు మనం ఎన్ని అంటే చిలకమ్మ మాటలు చెప్తాం, అట్లా ఇట్లా అంటే అంటే చిలక పలుకులు అంటారు కదా, చిలక పలుకులకు ఇలా అలా అని. కానీ ఎప్పుడైతే అది నీ దగ్గరికి వస్తుందో చాలా కష్టంగా ఉంటుంది, అవునా కదా అండి? ఇప్పుడు ఎక్కడాగా మనం మోషే దగ్గర ఉన్నాం మనం, అంతే అంటారా? ఎప్పుడైతే మోషే దగ్గర చూడండి, దేవుడు మనకి ధర్మశాస్త్రం వద్దు, కృపే కావాలి. నీకు కృప కావాలంటే నువ్వేం చేయాలి? ఇతరులకు కృపనే పంచు. నువ్వు గ్రేస్ ఇస్తే నీకు గ్రేస్ వస్తుంది, నువ్వు ధర్మశాస్త్రం ఇస్తే నీకు ధర్మశాస్త్రం వస్తుంది. నీ ఒళ్ళో ఏముంటుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, అవతల ఒళ్ళో నువ్వేం పెట్టావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైనదండి? నువ్వు ఇతరుల వల్ల కృపను పోయగలిగితే దేవుడు నీ ఒళ్ళో కృపను పోస్తాడు ఆయన. ఇతరుల్లో నువ్వు అంటే మొత్తం అంటే ధర్మశాస్త్రంలో కూడగట్టి అలా ఒళ్ళో పెట్టావు అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే ధర్మశాస్త్రం అంతా కూడగట్టి నీ ఒళ్ళో పెడతాడు ఆయన. మన ఒళ్ళో పెట్టి మన ఒళ్ళు ఏమంటే కృప ఉండడమే మంచిది, మన తలల మీద కృప ఉండడమే మంచిది, మన జీవితాంతం అంతా కృప ఉండడమే మంచిది. కారణం కృప సామాన్యమైనది కాదండి, ధర్మశాస్త్రం కన్నా కృప వేగవంతమైనది. ఇంకా ఎలా చెప్పాలంటే తీర్పు కన్నా కృప వేగంగా వస్తుంది. ఎంతమందికి అర్థమైనదో?
తీర్పు వేగమే, కానీ తీర్పు కన్నా వేగమైనది ఏదంటే కృప. మీరు దావీదుని గమనించండి. ఎప్పుడైతే 3 జడ్జిమెంట్లు ఇస్తారు కదా, 3 సంవత్సరాల కరువు, 3 నెలలు శత్రువులు వెంటాడడం, 3 రోజులు దేవునికి అప్పగించుకోవడం. జడ్జిమెంట్ ఎంత ఫాస్ట్గా వచ్చినదంటే ఎప్పుడైతే దావీదులా పలుకుతా ఉన్నాడు, వెంటనే దేవుడు తన కార్యాన్ని చేయడం ప్రారంభిస్తుంది. అంటే ఆ మాట పలికిన తర్వాత దేవుని దానంగా. కానీ జడ్జిమెంట్ కన్నా ఫాస్ట్గా ఏమొచ్చినదంటే ఎప్పుడైతే యొక్క కళ్ళెమ దగ్గర వెళ్ళిన తర్వాత, ఎబూసీని యొక్క కళ్ళెమ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రార్థించగానే తీర్పు ఎలా వర్ణాన్ని కలమనుంది. తీర్పు ఎంత వేగంగా వచ్చినదో, తీర్పు కన్నా కృప అంత వేగంగా వచ్చి ఆ జరిగే తీర్పును ఉన్న పాలంగా ఆపేసినదండి. నీ మీద వచ్చే తీర్పు కన్నా నీ మీద నువ్వు మొరపెడితే వచ్చే కృపే వేగవంతమైనది. అయితే ధర్మశాస్త్రం కన్నా కృపే బలమైనది. చెప్తారా ఒకసారి? తీర్పు కన్నా ఏది వేగవంతమైనది? సరే, తీర్పు కన్నా ఏది బలమైనది? కృప. కృప. నా పేరు కృప కాదండి, అది మీకు నాకు సంబంధించిన కృప, అది మనందరికీ సంబంధించిన కృప. అది తీర్పు కన్నా వేగంగా వచ్చేది కృప, ధర్మశాస్త్రం కన్నా బలమైనది కృప, ధర్మశాస్త్రం కన్నా ఎక్కువ కాలం ఉండేది కృప, ధర్మశాస్త్రం కన్నా ఎక్కువ ప్రభావాన్ని చూపేది కృప, ధర్మశాస్త్రం కన్నా పురాతనమైనది కృప, ధర్మశాస్త్రం కన్నా ఎక్కువ కాలం ఉండేది కృప. అందుకనే కదా కృప కలుగును గాక, కృప కలుగును గాక అంటే జెరుబ్బాబెలు ఆ పైరాయిని తీసి పెట్టించును అని. ఏ కాలం? ఈ కాలంలోనే దేవుడు కృపణించు. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే మోషే దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మాకు ధర్మశాస్త్రం కావాలి. దేవుడు ఏమన్నాడంటే సరే మోషే పైకి రా నువ్వు అని. ఎప్పుడైతే మోషే నడుచుకుంటూ పైకి వెళ్ళడం ప్రారంభించాడు, దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞల్ని దేవుడు 10 పలకల మీద 10 పలకలు మోషే చెక్కగల మొట్టమొదటిగా దేవుడే చెక్కాడు వాటిని. దాని మీద 10 ఆజ్ఞలు, రైట్? అంతే కదా? ఎన్ని ఆజ్ఞలు అండి? ఎన్ని ఆజ్ఞలు రాశారు? రాతి పలకల మీద ఎన్ని ఆజ్ఞలు రాశారు? 10 ఆజ్ఞలు రాసి ఆయన ఏం చేశాడంటే మోషే చేతికి వచ్చిన తర్వాత, ఇప్పుడు మోషే వాటిని పట్టుకు వచ్చే సమయాల్లో దేవుడు ఏం కోరాడంటే ఈ ధర్మశాస్త్రమే ప్రజల జీవితాల్లో కనబడాలని కోరాడు ఆయన. మీరు దాదాపు గమనిస్తే ధర్మశాస్త్రం అంతట్లో 600కి పైన ఆజ్ఞలు ఉంటాయండి. ఆ కరెక్ట్ సంఖ్య నేను ఇప్పుడు నోట్ చేయలేదు. 600కి పైగా ఆజ్ఞలు ఉంటాయి ధర్మశాస్త్రం అంతట్లో. అయితే మోషేకి ఎప్పుడైతే దేవుడిచ్చి పంపించేటప్పుడు ఈ ధర్మశాస్త్రం మొత్తానికి ఈ 10 ఆజ్ఞలు ఎలాంటివంటే ఒక ఫౌండేషన్ లాంటివి. 600 చిల్లర ఆజ్ఞలు అన్నిటికీ చాలా ఉన్నాయి. దాంట్లో మీరు ఆజ్ఞలు చదువుకుంటూ వెళ్తే మీరు ఆ నిర్గమాకాండం, కంటిన్యూషన్, ద్వితీయ లేవీకాండం, వీటిలో మీరు చదువుకునే ఆ ప్రాసెస్లు అవన్నీ, వీటన్నిటికీ ఈ 10 ఆజ్ఞలే పునాది లాంటివి. ఎప్పుడైతే వీటిని దేవుడు తన ప్రజల మధ్యలోనికి ఇచ్చి పంపించాడో మోషే ద్వారా, దేవుడు ఏం కోరాడంటే ఏవైతే రాయి మీద రాయబడి ఉన్నావో ఈ ఆజ్ఞలన్నీ ప్రజల యొక్క జీవితాల్లోనికి రావాలి. కానీ చేయడం చాలా కష్టమండి, ఎవరి వల్ల కాదే. ఎప్పుడైతే ప్రజలు అక్కడ వ్యతిరేకంగా నిలబడ్డారు, ఈ ఆజ్ఞలు తీసుకెళ్లే సమయానికి కింద ఆల్రెడీ ఆరాధన చేస్తున్నారు, యెహోషువకి అది అర్థం కాల. ఎప్పుడైతే మోషే దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా మోషే నుండి కోపం పెళ్ళుపుక్కుపోయినది. వెంటనే ఆ రాత్రులు తీసుకెళ్ళి దాని మీద ఒక్కసారిగా కొట్టడం ప్రారంభించాడు, ఆ బంగారుగా చేయబడిన ఆ ప్రతిమ మీద. ఎప్పుడైతే అక్కడంతా సంహారం చేయడం ప్రారంభించినది, ఎప్పుడైతే ఒకటి వెంబడి తీర్పు దేవుడు కుమ్మరిస్తా ఉన్నాడో, జడ్జిమెంట్ ఏమవుతుండే ఫాస్ట్ అనేక మందిని, అక్కడ 3000 మందికి పైగా అక్కడ ఏమవుతున్నదంటే ఇంచుమించు 3000 మంది వరకు చనిపోవడం ప్రారంభించారు. ఇదంతా జరగంగానే మళ్ళా తిరిగి మోషే దేవుడి దగ్గరికి రాగానే దేవుడు అంటాడు, మోషే వీళ్ళు విననోళ్ళని ప్రజలు, మెడవంచలేని ప్రజలు, వీళ్ళని స్థలంలో వదిలిపెట్టారు. ఒక్కసారి కానీ అసలు ఆ పైన ఉన్నప్పుడే చెప్తాను, ఒక్కసారి నువ్వు నాకు అనుమతిస్తే మొత్తాన్ని చంపేస్తాను. బ్రదర్, ఆయన మాట్లాడేటప్పుడే కృప ఆల్రెడీ దాంట్లోనే ఉన్నది. అక్కడ ఎంతమందికి అర్థమైనదో? ఆయన ఎప్పుడైతే మాట మోషతో మాట్లాడుతున్నాడో ఆల్రెడీ కృపను ఈయనే మోషే సిద్ధపరచలే ప్రజల కోసం, కృపని దేవుడే సిద్ధపరిచి పక్కన ఉంచాడు దాన్ని. ఎప్పుడైతే మోషే నిలబడి ఉండగానే అనుకోకుండా మోషేకు తెలియని అభిషేకం మోషేను తాకుతున్నదండి. అంటే అది మోషే కాదు, ఇక మోషే నుండి మరొక క్రీస్తు బయటకు వస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే మోషే నుండి మోషే ప్రార్థించేటప్పుడు, ప్రభువా దయచేసి ఒకవేళ నీకు అనుకూలమైతే, ఒకవేళ నీ ఇష్టమైతే దయచేసి గ్రంథంలో నుండి నా పేరైనా తుడిచిపెట్టే, కానీ దయచేసి ప్రజలను వదిలిపెట్టు మాకు ప్రభువా. ఏ కృప అయితే దాచబడినదో అదే కృప మళ్ళీ ప్రత్యక్షపరచబడడం ప్రారంభమైనదండి. వెంటనే మోషే అడుగుతున్నాడు, ప్రభువా. దేవుడు అన్నాడు, సరే నీ ప్రార్థన నేను ఆలకించాను. వెంటనే మోషే అడుగుతాడు, ప్రభువా నువ్వు నా ప్రార్థన ఆలకించానని చెప్పావు, ఒకవేళ ఆలకించానని చెప్పు నువ్వు ఈ స్థలంలో ఉండి నన్ను ప్రజలను వెళ్ళమంటే మేము ఎక్కడికి పోతాం? మన ప్రార్థన అదే కదా.
తోడుగా ఉంటామని చెప్పి నువ్వు ఇక్కడ ఉండి మిమ్మల్ని ఎక్కడికి పోంటావు ప్రభువా, మాతో కూడా నువ్వు కూడా రానాయనా, మేము ఏ స్థలంకి పోతున్నాము, దయచేసి మాతో నువ్వు రా ప్రభువా, నువ్వు రాకుండా మేము ఎలా వెళ్తామయ్యా. దేవుడు అక్కడ ఎలా ఉంటుందంటే ఇద్దరి మధ్యలో విజ్ఞాపన జరుగుతూ ఉంటుంది. మోషే అడుగుతుంటాడు, ప్రభువా దయచేసి ఒకవేళ నువ్వు కానీ కృప చూపించి నీ కృపను బట్టి నువ్వు ఇచ్చినట్లే మాట ఇచ్చినట్టే నువ్వు క్షమించుంటే నిన్నెవరూ చూడలేదు, కానీ నిన్ను చూడాలని కోరుతున్నాను ప్రభువా. కృప నువ్వు ఏదైతే కృప చూపాన్నావో దానికి రుజువు నాకు ఇవ్వా. సరే మోషే. ఎప్పుడైతే ఆ బండ సందుల్లో నుండి పూర్తి ఫేస్ కాదు, ఆయన వెనక భాగాన్ని మాత్రమే దేవుడు మోషేకు చూపించాడండి. ఇక్కడ ఏమవుతున్నదంటే ఏదైతే కృప దాచబడి ఉన్నదో మరలా తిరిగి అంటున్నాడు, పదండి మరలా నేను మీతో వస్తాను. ఏది ప్రాచీనమైన కృపే, దాయబడిన కృపే దేవుడు మళ్ళీ బయటకు తీశాడు. కానీ గమనించండి, కృపని దేవుడు బయటకు తీశాడు కానీ సరే ఇక కృప వచ్చింది కనుక ధర్మశాస్త్రం క్యాన్సిల్ అన్నట్లే దేవుడు. ఎంతమందికి అర్థమైంది? కృప స్టెప్పిన్ అంటే వచ్చింది, అడుగుపెట్టింది, వారున్న బంధకాల నుండి వారి ప్రార్థన మీద ఆలకించినది. కానీ కృప మొత్తం నడిపించట్లేదు, కానీ మళ్ళీ ధర్మశాస్త్రమే వారి చేతుల్లోకి వస్తుంది. మళ్ళీ కృప ఎంతమందికి అర్థమైనదండి? మీరు దావీదు లైఫ్ చూడండి. ఎప్పుడైతే దావీదు తనకు తనగా తీర్పు తీర్చంటాడు ఆ భార్య గురించి నాతాను ప్రవక్త చెప్పేటప్పుడు కూడా, నువ్వు ఒక్కదానికి 4 గొర్రెలు నువ్వు చెల్లించవలసి ఉంటుంది దావీదు. ఆ స్టోరీ చెప్పేటప్పుడు కూడా వెంటనే ఏమంటాడంటే, మన అందరికీ తెలుసు కదా, దీన్ని వేగంగా వెళ్తున్నాను. ఇలా దావీదు ఒకనొక గ్రామంలో ఒకనొక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకే ఒక చిన్న గొర్రెపిల్ల ఉన్నది. ఆ గొర్రెపిల్లని దారిన పోయేవాడు ఒకడు వచ్చి దాన్ని ఎప్పుడైతే మరొకరి ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు ఆ ఎదుటిన్న వ్యక్తి అతని దగ్గర ఉన్న వాటిలో దేన్ని పట్టుకోకుండా ఈ గొర్రె పిల్లని తీసుకెళ్ళి దీన్ని చంపి ఇలా చేశాడు, ఇలా చేయడం. వెంటనే జడ్జిమెంట్ ఇవ్వడం చాలా ఈజీ. చూడండి, అసలు దేవదూతల వంటి జ్ఞానం కలిగినోడు అని చెప్తారు దావీదు గురించి. కానీ ఎంత స్టోరీ చెప్తుంటే నాతాను అంత స్లోగా అల్లుకుంటూ వస్తుంటే ఆ స్టోరీ ఇదేని అర్థం కావట్లా. చాలాసార్లు దేవుడు కొన్ని స్టోరీలు నీ దగ్గరికి ఎందుకు తెస్తాడు తెలుసా? ఆ స్టోరీ నీదే కాబట్టి తీసుకొస్తాడు నీ దగ్గరికి. నువ్వు కొంచెం వివేకం కలిగి ఆలోచించడం మంచిది. ఈ కథ ఏదో నాకే తగులుతున్నదంటే కృప కలుగును గాక ఎవరికి? వచ్చిన కథకి ఏం చెప్పాలంటే, నువ్వు కృపతో తీర్పు తీరిస్తే నీకు కృప వచ్చి నీ వల్ల పడుతుంది కదా. కానీ దావీదు చాలా కరెక్ట్ మనం మిస్ అయిపోయి ఆల్రెడీ తీర్పు తీరుస్తున్నాడు టక్కమనేమన్నాడండి. అందుకే ఉంటుంది కదా, జీవ మరణములు నాలుక వశం. నీ నాలుకతో నువ్వు ఇచ్చే మాట నీకు జీవాన్ని తెస్తుంది, నీ నాలుకతో నువ్వు ఇచ్చే మాట మరణాన్ని తీసుకొస్తుంది. దావీదు ఎప్పుడైతే మాట అనగానే వెంటనే అసలు నాతాను ఒక్క క్షణం కూడా అసలు ఎంత బాధతో వచ్చుంటాడు నాతాను, ఎందుకంటే దావీదు దగ్గర స్నేహితుడు. కానీ ఒక్కసారి దేవుడు ఆత్మతాకంగానే వెంటనే ఆ వ్యక్తి నువ్వే. అసలు గుండె పగిలిపోయింది. ఇప్పుడు నేను తీర్పు తీర్చిన వ్యక్తి నేనేనా? ఈయనకి తెలుసు. ఇప్పుడు 4 గొర్రెలు ఎవరి దగ్గర అడుగుతాడు దేవుడు? ధర్మశాస్త్రంలో ఒక మనిషిని చంపితే ఏం చేయాలి? ఇది జోక్గా చెప్పట్లేదు, కానీ మొన్న ఒకసారి సండే స్కూల్లో అక్కడ దుర్గాపూర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాళ్ళకి వాళ్ళు చాలా అంటే బైబిల్ కూడా వాళ్ళు చాలా కొత్త ఆ పిల్లలకి. వాళ్ళకి ఎలా చెప్పాలి ధర్మశాస్త్రం కృప అనేది నాకు అర్థం కాక, సరే దేవుడు చిన్న తలంపు ఇవ్వగానే ఏం చెప్పానంటే, అమ్మ వాళ్ళను సౌలుకి పౌలుకి వ్యత్యాసం అడిగారు. పాత నిబంధనలో సౌలు, కొత్త నిబంధనలో పౌలు అని. మనం ఆయన దగ్గరే ఉన్నాం. ఆయన ఏమన్నాడు? నాకు ఇవ్వబడిన కృప ఎన్నడూ నిష్ఫలం అవ్వలేదు, కానీ నా జీవితంలో దేవుడు ఇచ్చిన కృపగా తగినట్లుగా నేను జీవించాను, నా సాయశక్తిలో శ్రమపడ్డాను. ఈరోజు మనందరి మీద కూడా ఆయన రక్తమే పెట్టుబడిగా పెట్టుకున్నాడండి. ఆయన వెలగా చెల్లించుకున్నాడు ఆయన మనల్ని. కనుక మన మీద చూపిన కృప కూడా నిష్ఫలం కానీ ఎక్కువనే బాధ్యత మన మీద ఉన్నది. అనంటారా? ఈ కృపను మనమే నిలబెట్టుకోవడానికి కావాల్సిన శక్తిని దేవుడు అనుగ్రహించను కాక. సో వాళ్ళకి ఏం చెప్పారంటే, ఆ పిల్లలకి ఏం లేదన్న ఒకసారి నువ్వు ఇక్కడ ఉండని ఒక పిల్లని పిలిచి ఒకవేళ ఈ వ్యక్తి కానీ నీది ఒక పన్నుడు కొట్టాడు అనుకో, నువ్వేం చేయాలి? ధర్మశాస్త్రం ఏం చేయాలి? ఎలా ఉంది తెలుసా చెప్పంగానే అతను సరే ఒకవేళ నీ కుడి చేయి ఎరగొట్టాడు అనుకో, నువ్వు ఎడం చేయి ఎరగకూడదు, జాగ్రత్తగా ఏం ఎరగొట్టాలి? నాకు తెలిసి స్కూల్లో మొత్తం గుర్తొస్తున్నట్టున్నాయి, ఎవరెవరు చేతులు ఎరగొట్టారు, ఎవరో పళ్ళు ఎవరెవరు కొట్టారని. వెన్న చూసి సరే ఇదంతా ధర్మశాస్త్రం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం దేవుడు దయ చూపించాడు. సరే అన్నాడు. అయితే ఇప్పుడు నీకు కృప ఏంటో చెప్తానన్నా. సరే చెప్పాను. ఒకవేళ నువ్వు స్కూల్లో ఉన్నావు, లాగి వచ్చి కుడి చెంప మీద కొట్టాడు అనుకో అన్న. వెంటనే నేను కూడా కుడి చెంప మీద, నేను లాగి కుడి చెంప మీద కొట్టాడు అనుకో, నువ్వు ఎడవం చెంప చూపించాలన్నా.
అప్పుడు వరకు ఎలా అయినాడంటే ధర్మశాస్త్రం ఎప్పుడైతే కుడి చెప్పు చూపించాను కానీ అసలు నాకు ఎంత నవ్వు వస్తుందో ఆ పిల్లలకి సండే స్కూల్ చెప్పేటప్పుడు. వెంటనే నేను వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ చెప్పాలని చెప్తాను, అంటే ఈ రెండింటి వ్యత్యాసం ఇలా ఉంటుందని. మరి చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎలా చెప్పాలో దేవుడి దయ చూపించాలి. ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే వెంటనే అడిగాను, సరే ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అనగానే ధర్మశాస్త్రమే బాగుందన్నా అన్నాడు. నాన్న నువ్వు ఇప్పుడు రెండో పొజిషన్లో చెప్తాను చూడన్న. సరే చెప్పాను అన్నాడు. ఒకవేళ నువ్వు ఇంకోటి కుడి చెంప మీద కొట్టావు, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఇప్పుడు ఎక్స్ప్రెషన్ మారిపోయింది. ఒకవేళ నువ్వు అవతలడితే కుడి పన్ను కొట్టావు, నీకేం చేస్తారు? నీకు ఎతికి మరి ఆ పన్ను పీకుతారు. ఒకవేళ నువ్వు కొత్త నిబంధనలోనికి వచ్చావు, ఒకవేళ నువ్వు అవతలని కొట్టావు, ఇప్పుడు అవతలాడు ఏం చేస్తాడు నీ పట్ల? ఇప్పుడు చెప్పి ఏది బాగుందన్న? నువ్వు ఎదుటోని పెడితే ధర్మశాస్త్రం బాగుంటుంది, కానీ నువ్వు ఆ స్థితిలోకి వెళ్తే కృప బాగుంటుందండి. కృప ఏం చేసినదంటే నువ్వు నేను దెబ్బలు తినుకుంటే ఆయన మధ్యలోకి వచ్చి ఆయన మన భారం ఆయన వహించి ఏం చేశాడంటే నీ మీద ఉన్న శాపాన్ని తొలగించాడు ఆయన, నీ మీద ఉన్న భారాన్ని తొలగించాడు ఆయన. నిజం చెప్పాలంటే మనం ఇప్పటి వరకు చేసిన కార్యాలు, రక్షణకు ముందు చేసిన కార్యాలన్నింటిలో చాలా దేవుడు మన దగ్గర కూడా రానివ్వలేదండి. మీరు ఎంతమంది ఉన్నారో కానీ ఆ విషయంలో నేను దేవుడికి పూర్తిగా కృతజ్ఞతలు చెప్తా. ముందు నేను ఏ కార్యాలు చేస్తానో తిరిగి దేవుడు ఆయన కృపను బట్టి నా దగ్గరికి రానివ్వలే, కానీ కొంచెం ఆ చురుకు మాటికి ఇచ్చాడమంటే ఇట్లా ఉంటుంది అవతల వాళ్ళకి, ఓకే ప్రభువా ఇలా ఉంటుంది చురుకు. కానీ ఆ దెబ్బలు దేవుడు తిరిగి నా మీద తీసుకెళ్ళా. కారణం ఏంటంటే నాకు బదులుగా ఒక ఆల్రెడీ మోసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఇప్పుడు సౌలు అన్నాడు, ఆ కృపకు దగ్గరికే నేను వచ్చానంటున్నాడు పౌలు. ఆ కృప ఎన్నడూ నా విషయంలో నిష్ఫలం కాలేదు, కానీ ఆయన ఎంత కృప చూపాడో నేను తిరిగి ఆయనకు అంతగా జీవించాలి కోరుతున్నాను. ఎంతమందికి అర్థమైనదండి? సో ఇప్పుడు ఎప్పుడైతే దావీదు దగ్గర ఇలా జరిగిపోయినది, కానీ కృప ఏం చేసినదంటే వచ్చి దావీదుని విడిపించినది. అలా అని చెప్పి ధర్మశాస్త్రం క్యాన్సిల్ అని చెప్పాలి. ఏమన్నది మళ్ళా, ఓ దావీదు నువ్వు చచ్చిపోవాలి. ప్రవక్త అంటాడు, వెంటనే ఆత్మ మోషేని తాకినట్లుగానే నాతాన్ని తాకిందంట. వెంటనే ఆత్మ వెంటనే అంటే నువ్వు చనిపోవాలని, కానీ దేవుడు నన్ను చావనివ్వడు. 4 గొర్రెలని దగ్గర తీసుకున్నాడు దేవుడు, కానీ తిరిగి ఆయన నీకు మళ్ళా ఆయుష్కాలను ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన కేవలం ఆ వెల మాత్రం చూడండి. ఇప్పుడు దావీదు ఇది చూసేయమంటాడు ఇంకా రాత్రి పగళ్ళు వీటన్నిటిని కోలుకున్న తర్వాత చివరిగా పడక మీద ఉన్నప్పుడు ఎలా స్తుతులు చెప్పుండి ఉంటాడు. ఆ రోజునే నన్ను చంపాలి నలుగురిలో పెట్టి. ధర్మశాస్త్రం ఏమంటున్నది? నరహత్య చేస్తే ప్రతిగా నరహత్య చేయాలి, అక్కడ కార్యం జరగాలి. కానీ ఏమంటాడు? ప్రభువా నా కుమారుడు మళ్ళా రాజ్యసింహాసనం ఎక్కడానికి నువ్వు దయ చూపించావు. అవునా కదా అండి? కృప మీద కృప, కృప మీద కృప, కృప మీద కృప. ఇక్కడ ఎవరున్నారంటే దావీదు కన్నా ఎక్కువ మేలు అనుభవించిన వారు మీ స్థలంలో ఉన్నామండి. మీరు ఫస్ట్ నుండి చూడండి, గ్రేస్ వస్తుంది విడిపిస్తుంది, ధర్మశాస్త్రం వస్తుంది విడిపిస్తుంది. కానీ మత్తయి 5లో ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు ఆయన కృప వచ్చి వెళ్ళడం, వచ్చి వెళ్ళడం, వచ్చి వెళ్ళడం కాదు అది. లేకపోతే కృప భాగాలుగా రావడం కాదు, కానీ కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన దిగి వచ్చాడండి. ఎంతమందికి అర్థమైనదో అండి? అప్పుడు నీకు కృపకు రూపం లేదు, కానీ ఇప్పుడు కృపకు రూపం ఉన్నది. ఆ రూపమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కృప భాగంగా రాలేదు, కానీ కృప విస్తారంగా కుమ్మరించబడుతున్నది. అది ఎంతమందికి అర్థమైనదో బ్రదర్? అది ఎలా అంటే బీభత్సంగా, అంటే ఎలా చెప్పాలంటే 7 సంఘాల గురించి చిన్న అంకులు చెప్తారు. ఆయన చెప్పేటప్పుడు అభిషేకాన్ని దేవుడు ఎలా ఇచ్చాడంటే కొంతమందికి ఇలా 7 సంఘ కాలాల గుండా అభిషేకాలు ఇచ్చేటప్పుడు అలా నీళ్ళు వాళ్ళ మధ్యలో ఉంచుకొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొదటివాడు వచ్చినప్పుడు కొంచెం నీళ్ళు ఇచ్చారంట, రెండో వాళ్ళు వస్తే ఇంకొంచెం వాటర్ ఇచ్చారంట, అంటే అభిషేకం. కానీ చివరోడు వస్తే పూర్తిగా గిన్నె ఇచ్చేసారంట. అది ఎవరంటే మనమే. అక్కడ భాగాలుగా వచ్చినది, కానీ చివరి కాలంలో దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు భాగాలుగా కాదు, కృపే ఒక మనిషి రూపంలో మన మధ్యలోకి వచ్చినదండి. బ్రదర్ కృప ఏదంటే అదే కృప. వేషను ఎవరైతే చంపుదామనుకుంటే వెంటనే ఆయన అక్కడ నిలబడేమన్నాడంటే ఇది ఆయన ఒక మనిషి కాదు, కానీ కృప అడ్డుగా నిలబడంటుంది. ఏమనంటే మీరు ఎవరైనా పొరపాటు చేస్తే మొట్టమొదటి రాయి మీరు వేయండి అనగా. ధర్మశాస్త్రాన్ని దాటాలొచ్చు, కానీ కృపను దాటి ఎవరు వెళ్ళారంటే లోపలికి. వెంటనే క్షణాలు ఆగిపోయారు. ఏమనంటే ఈ కృప ప్రాచీనమైన కృప, సమయానికి దేవుడు బయలుపరచడం ప్రారంభించాడు ఆయన. ఇది ఎప్పుడు ఆయనకు ఆలోచనలో మొట్టమొదటిగానే ఉన్నది. అది ఎంతమందికి అర్థమైనది? కృప ఎటువంటిది? కానీ కాలం యొక్క పరిపూర్ణతలో దేవుడు ఏ టైంకి వదిలిపెట్టాడు? ఇప్పుడేం చేశాడంటే పూర్తి కృపనే దేవుడు తన ప్రజల మధ్యలోనికి దించాడండి. ఇప్పుడు ఈ కృప వెళ్తూ ఉండగానే ఒకప్పుడు ధర్మశాస్త్రం కుష్ఠరోగులు బయట ఉంచినది, కానీ కృప ఏమవుతున్నదంటే కృపే మనిషి రూపంలో నడుచుకుంటూ వెళ్ళి కుష్ఠరోగులు ముట్టమంటున్నది. నువ్వు స్వస్థపడవాలని కోరుచున్నావా? ప్రభువా నేను స్వస్థపడ్డానికి సహాయం చేసే, నీ ఇష్టం చెప్పు నీకు జరుగునుగాక. కృపే వారి మధ్యలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నదండి.
భాగాలుగా కాదు, కృపని దేవుడు విస్తారంగా దేవుడు కుమ్మరించాడు. అది కృపకి ప్రారంభం మాత్రమే, కానీ కృప ముగింపు ఎప్పుడంటే స్టోరీ స్టార్టింగ్ ఎలా ఉంటే స్టోరీ క్లైమాక్స్ ఎలా ఉంచాలని దేవుడు కోరుతున్నాడంటే కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. బ్రదర్, కృపలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. సరే చూడండి, మొట్టమొదట 11ంటికి వచ్చిన వాడి పట్ల చూపబడిన కృపకి ఆమేనంటారా? 9 కదా మా స్టార్టింగ్ టైము. మీరే ప్రీచింగ్ చేయాలి నాకు ఈరోజు. ఇంకా భారం నా మీద ఉంచామంటే మరి ఇంకా 10 నిమిషాలు ఉన్నదండి. మొట్టమొదటి ఎన్నింటికి? మార్నింగ్ 6. సరే సరే మీరు రాసేనా, ఎవరికైనా నచ్చి కొత్త బైబిల్ ఇంకోటి రాసేస్తూనే ఉంటున్నాం మనం. సరే 9ంటికి వచ్చినాడు పట్ల కృపే అది. ఏంటి, నేను షాపులో ఉన్నా, నేను తీసుకెళ్ళాలిగా. ఆయన తీసుకెళ్ళకపోతే రోడ్డు మీద ఎంతసేపు నుంచో ప్రయోజనం ఏమన్నది? ఆ కృప పౌలుని పేతురుని తీసుకెళ్ళింది, అదే కృప. సరే 2వ గంటలో వచ్చిన వారి పట్ల కూడా, కానీ కృప యొక్క సాయం అవుతున్నదంటే ఎంతమందికి అర్థమవుతున్నదో? సరే మరలా 3 గంటల టైంకి వస్తే ఒకవేళ అది కృపే, కానీ ఏమవుతుంది? కృప యొక్క ఆ భారం పెరుగుతున్నదండి, ఆశీర్వాదం పెరుగుతున్నది, కృప ఇచ్చే అవకాశాలు పెరుగుతున్నవి అవి. ఒకవేళ సాయంత్రం 5 గంటలకు వస్తే ఇది కృపే, కానీ వారందరికన్నా ఉన్నదాన్ని ఎక్కువ కృపను దేవుడు మన మధ్యలో ఉంచాడు. ఎంతమంది కృపను బట్టి దేవుడు కృతజ్ఞతలు చెప్పించేవాళ్ళు? ప్రభు అనాథులనే కృప ఉన్నది, కానీ కాలం యొక్క పరిపూర్ణతలో మమ్మల్ని ఉంచి ఇదే టైంలో దేవుడు కృపను దేవుడు పంపించాడండి. బ్రదర్, ఈ టైంలో ఆయన మన మధ్యలో ఉన్నాడా? అవునా కదా అండి? బలిష్ఠుడైన దేవదూత మన మధ్యలో ఉన్నాడా లేడా? ఆయన లోకానికి తీర్పు, మనకైతే దేవుడు కృపనిస్తున్నాడండి. ముందున్న కాలాలలో మన కాలంలో దేవుడు దిగొచ్చాడు. ఆయన ప్రతి విషయం మనకు దేవుడు నేర్పుతున్నాడు. ఆయన ఎంతమందికి అర్థమైన ఉన్నారండి? బయట ఉన్న వాళ్ళకి సోషల్ బుక్లో చదివే వరకు తెలియదు ప్రపంచ యుద్ధాలని, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దాదాపు మనకి ఇంగ్లీష్ తెలుగు తెలియపోయినా సరే ప్రపంచ యుద్ధం నువ్వే క్లాస్లో చదివాను చూస్తే ఇప్పుడు చదివినట్లు లేవంటే మొదటి ప్రపంచ యుద్ధంలో, 2వ ప్రపంచ యుద్ధం, అమెరికా ప్రకటన 13. ఏంటి పెద్ద పెద్ద మాట్లాడుతున్నట్టున్నారు. పెద్ద ఎందుకు మాట్లాడుతున్నామంటే కృపా సత్య సంపన్నుడుగా మరలా ఆయన మన మధ్యలోకి దిగొచ్చాడు కనుక ఏది కావాలో ఆయన వివరించుకుంటూ వెళ్తున్నాడండి. ఎంతమంది ఆమేనంటారండి? బ్రదర్, మరి ఆ టైంలో కృప లేదా? ఉన్నది, కానీ భాగాలకి ఇచ్చి. కానీ ఆ టైంలో ఇవ్వలేదంటే ఒక మాటలో చెప్పాలంటే, మీరు మీ పిల్లలను చూడండి. మీ పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే కొన్ని ప్లాన్స్ వస్తాయి మన మైండ్లో. అప్పుడు పిల్లలు పుట్టాక కూడా ప్లాన్ రాలేదంటే అలా బాగు చేయడం కష్టం. ఇంకా పెళ్ళి అవుతుందంటే కానీ ముందు భారం వస్తుంది. ఇంతకుముందు చిన్నప్పుడు నన్ను అడిగిన వాళ్ళు చెప్పేవాడిని, ఎందుకు పెళ్లి చేసుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకుని అన్నావు. మీరు చూడండి, పెళ్లి చేసుకుని ప్రతోడు చెప్పే మాట ఏంటంటే నేను పెళ్లి చేసుకుని అని చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు. పైగా ఏమైనా పెళ్ళి అంటే నాకు దగ్గర పెళ్లి గురించి అనమాకండి అని. పెళ్లి గురించి నేను పట్టించుకోకపోతే ఏదో ఉంటుంది లోపల, ఎందుకంటే దేవుడు పెట్టిన కార్యమే కదా అది. కానీ బయటకు నాకు దగ్గర పెళ్లి గురించి మాట్లాడమాకండి, నా దగ్గర పెళ్లి గురించి మళ్ళీ పెళ్లి గురించి మీరు మాట్లాడితే సైడ్ నింటారు. ఏంటని నన్ను ఎవరిని అడిగితే నేను చెప్పేవాడిని, నేను మాట చాలా జెన్యూన్గా చెప్పాను. ఏమనంటే మొత్తం చిన్నప్పుడు లెక్కలు వేసేవాడిని. మాకు వచ్చే జీతం ఎంత, మనం ఎంత హ్యాండిల్ చేయాలి అని. నేను ఆఖరికి నాకు తెలిసి 6వ క్లాస్లోనే అప్పుడు లెక్కేసాను. ఒకవేళ నాకు 12,000 జీతం వస్తే ఏమేం చేయాలని చెప్పి అప్పుడే బాగా గీసాను నేను. అప్పుడే మిగిలిన నాకు 12,000 వస్తే రాలా, నాకు ఉద్యోగం లేదు, నేను చదువుకున్నా. కానీ అప్పుడు గీసా ప్లాన్. ఒకవేళ నాకు ఇంటికి ఎలా ఉంది అప్పటికి ఎలా ఆలోచించేవాడిని అంటే, ఇంట్లో వాళ్ళు మా అమ్మలు తిట్టేవాళ్ళు, అరే నీకేమైనా మైండ్ ఏమైనా అయిపోతుందా, ఒకవేళ డబ్బులు కానీ సరిపోకపోతే అమ్మ నేను ఉన్న ఇంటికి బయట సిమెంట్లకి ఆడిస్తే అలా వేస్తారు కదా పెయింటింగ్, దానికి కూడా డబ్బులు వస్తాయమ్మా అని. ఒకవేళ డబ్బులు సరిపోకపోతే అమ్మా పైన ఈ టెలిఫోన్ టవర్ పెడతారు కదా, దానికి కూడా దిగిస్తే దానికి కూడా డబ్బులు వస్తాయమ్మా. ఎలా అయితే మీరు, కానీ ఇప్పుడు పెళ్ళి అవుతుందనగా నన్ను అడిగితే అని చెప్పండి. ఒకసారి ఎవరు అడిగారు నన్ను అడిగితే, అన్న ఇప్పుడు ఒక 5 రూపాయలు డైరీ మిల్క్ తింటే ఎవరు తింటారు, పెళ్ళి అయితే ఎవరు తింటారు? 5 రూపాయల డైరీ మిల్క్లో సగం నేను తింటాను, సగం వాళ్ళు తింటారన్న. పిల్లోడు పుడితే 5 రూపాయల డైరీ మిల్క్ ఎంతమంది తినాలన్నాను? 3 తినాలి. ఇంకోటి పుడితే ఎంతమంది తినాలన్నాను? ఇవన్నీ చిన్నప్పుడు చెప్తుంటే నా చుట్టూ ఉన్నాడు, రే నీ మైండ్ ఏంటి ఇలా ఉన్నదంటే లెక్కల భారం. నాకు ఫస్ట్ ఉండే ఏమనంటే ఎవరి మీద ఆధారపడకూడదు, అదొక లోకానుసారమైన మనసు. ఇప్పుడు అట్లా లేదు, ఎందుకంటే బైబిల్లోకి వచ్చిన తర్వాత ఆయన మాట చెప్పాడు నాకు, సింహ పిల్లలైన ఆకలి కొని ఉంటాయేమో కానీ ఆయన మీద ఆధారపడి ఎన్నడూ ఆకలి కొనుగా ఉంచాడండి. ఆయన ఏదైనా వదిలేసి ఆయన కోసం 100 అంతలు ఇస్తాడు ఆయన. అనుభవంతో చెప్తున్నా.
ఫస్ట్ టైం అనుకుంటా నా ఫస్ట్ శాలరీ అప్పుడు ఎందుకంటే నేను మీకు ముందు జెన్యూన్గా మాట్లాడతాను. అంటే లోపల పెట్టుకొని బయటికి నేను పరిశుద్ధిని నేను జెన్యూన్గా చెప్తున్నాను అండి. నేను దేవుడు నన్ను దీవించిన విధానం. మొట్టమొదటిసారి మా అమ్మ చెప్పింది ఏమంటే ఫస్ట్ జాబ్. అప్పుడు నేను దేవుడిని ఇంకా పూర్తిగా ఎరగలేదు. నేను కొన్ని రోజులు దేవుడు లేడు అనుకున్నాడు. కొన్ని రోజులు అయితే ఏకంగా నేను ఎప్పుడు ఎక్కడే ఉన్నాను. మీతో పాటు ప్రార్థన చేశాను, మీతో పాటు ఆమె చెప్పాను నేను. కానీ నా హృదయంలో నమ్మిక లేదు. ఎందుకంటే దేవుడు అమ్మతో నాతో మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు. కానీ ఆ టైంలో అమ్మ చెప్పింది ఏమంటే ఫస్ట్ది నీకు వచ్చిన శాలరీ దేవుడికి ఇచ్చాను. నా మైండ్ ఎలా ఉన్నదంటే ఏంటి, నాకు చిన్నప్పుడు ఎక్కువ ఇంట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదండి. 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే దానికి లెక్క చెప్పాలి. 4 రోజులకి సైకిల్ గాలికి ఎంత అయింది, పంచర్కి ఎంత అయింది. కానీ అలా నేను దాచి డబ్బులు కూడా తుప్పు పెట్టిపోయినా ఒక రోజున. అది తీస్తే నాణ్యాలు తుప్పు అటువంటి. కానీ ఇప్పుడు చూడండి దేవుడు దయ చూపించింది. సరే సబ్జెక్ట్ ఆ టైంలో చెప్పినది ఏమనంటే నేను మొట్టమొదటి సారి దేవుడికి నా హృదయం ఒప్పుకోవాలి. అసలు ఏం సుదర్శనీలో ఇంకో సుదర్శన, మీలో కూడా ఇంకోళ్ళు ఉంటారు. అనుభవం వచ్చే వరకు మీలో కూడా ఇంకోళ్ళు ఉంటారు. అదే నేను బలిపీఠం మీద చెప్తున్నా, మీలో నవ్వుకుంటూ ఉంటారు. మన కూడా ఇదే బాబత ఆ టైంలో. ఎప్పుడైతే అలా ఇవ్వగానే టైంలో ఏమనిపించినదంటే ఇస్తే అసలు నాకు ఓక అందట్లా. ఫస్ట్ టైం జీతం ఖర్చు పెడతాను అనుకున్నారా, ఖర్చు పెట్టను. నా ఉద్దేశం ఏంటంటే దాచుకోవాలి, దాన్ని చూస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఫస్ట్ జీతం దేవుడికి అంటే ఫస్ట్ జీతం దేవుడికి ఇచ్చాను. భారంగా దేవుడు ఉన్నాడు. ఏమీ నాకు నమ్మకం లేదు. అమ్మ ఏమంది, ఎవరేమో సెకండ్ హ్యాండ్లు భక్తి. సరే తీసుకెళ్ళి దాంట్లో వేశారు. దేవుడు కూడా మనకు అర్థం కాని టైంలో దేవుడు మనకు అర్థమయ్యేట్లు చేస్తాడండి. నువ్వు ఆయన ప్రణాళికలో ఉంటే నీ తప్పటడుగులు కూడా ఆయన సరిచేయడం ప్రారంభిస్తాడు. కానీ దేవుడు రుచి చూపడం ప్రారంభించాడు. నాకు ఆయన షాక్ అయిపోయాను. ఇక ఆ తర్వాత నన్ను ఎవరు కూర్చొని బాబు 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 అనక్కర్లా. ఇప్పుడు ధైర్యంగా వచ్చి నిలబడతా. దేవుడు నాకు మామూలు అనుభవాలు ఇవ్వలేదండి. ఎప్పుడైతే సొత్తులా పట్టుకొని చాలాసార్లు అనుకున్నారు. ఆఖరికి నేను బండి కొంటే చాలామంది ఏమనుకున్నారు తెలుసా, సైడ్ మాట్లాడుకున్నారు. సుదర్శకు వచ్చే ఉద్యోగాన్ని సుదర్శన్ ఏం బండి కొంటాడని. కానీ మీకు విషయం తెలుసు, దేవుడు ఎందుకు నాకు తెలియదు చెప్పిస్తారని నాకు తెలియదు. కానీ ముందే చెప్పా, నాకు నోట్స్ లేదు, ఏమీ లేదు, మీరు వినేవారు ఆయన చెప్పేవాడు ఆయన. ఆ టైంలో నేను ఎప్పుడైతే నేను బండి కొన్నానంటే నా సొంత డబ్బులతో కొన్నా అంటే ఎవరు నమ్మలేదండి. కానీ ఒక సొత్తు నాకు రాగానే, మరి ఎందుకు చెప్తున్నా సాక్ష్యం తెలియదు, ఇలా కాదు బాబు 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 డబ్బా కొట్టుకోవడానికి అయితే చెప్పట్లేదండి, బోర మోగించడానికి చెప్పట్లేదు. ఆయన ఎందుకు ఆలోచన ఇచ్చాడు నాకు తెలియదు. కానీ ఆ టైంలో నేను ఎప్పుడైతే సొత్తు రాగానే నాకు ఆల్రెడీ రుచి మరిగాను కదా. పులికి రక్తం రుచి మరిగితే ఏం చేస్తుంది, వదిలిపెట్టదు. దేవుడు ఆశీర్వాదాలకి నువ్వు రక్తం మరిగినా సరే, ఆ రుచి మరిగినా సరే నిన్ను కూడా ఎవరు వెనక్కి లాగలేరు. నేను వెనక్కి అని ఒక సొత్తు ఉన్నది నాకు తెలుసు. అది నేను చాలా అంటే నాకు చాలా విలువైంది అది. కానీ అనుకున్నా మనసులో, ప్రభా నేను ఇప్పుడు ఇస్తే నువ్వేదో నాకు ఇంకోటి ఇస్తావని కాదు. నేను ఎలాంటి ఉండంటే నా జీవితం ఒకప్పుడు ఎవరికి పనికిరాలా. కానీ నేను ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చానో ఆ లైఫ్లో చేంజ్. నువ్వు కృప నిష్ఫలం కాలేదంటే కృపకు నువ్వు తిరిగి ఏదో ఇవ్వాలి. నువ్వు అక్కడ ఆర్థికం గురించి మాట్లాడట్లే, కానీ లైఫ్ గురించి ఎప్పుడో తిరిగి దాంట్లో అలా దేవుడికి చెల్లించడం ప్రారంభించా. ఏదైతే నేను బైక్ కొన్నానో అంతకుముందు నేను ఒక చిన్న కార్యాన్ని దేవుడికి ఇచ్చానండి సంపూర్ణంగా. నేను అనుకోకుండా వచ్చిన అమౌంట్ అది. పూర్తి నా కష్టార్జితం దేవుడిని అనుకునేట్టు చేశాడు. అది వెనక ఎవరు కష్టార్జితం కాదు, దేవుడు ఆశీర్వదిస్తే. ఆ తర్వాత నుండి నాకు నమ్మకం వచ్చింది, ఏ మనిషి ఉన్నా నా వెనక ఏ మనిషి లేకపోయినా ఆయనతో నేను సంబంధం కలిగి ఉన్నంత కాలం ఆకాశ పక్షులైనా ఆకలి కొనొచ్చునేమో. చెప్పచ్చా మీరంతా విశ్వాసంతో? సింహాలన్నా ఆకలి కొనవచ్చునేమో, రాజు యొక్క గృహాన్ని కూడా ఆకలి తాకవచ్చునేమో. కానీ ఏదైనా పోషించిన అదే దేవుడు, సారేపత విధవరాల్లో పోషించిన అదే దేవుడు, నేను అడవులో దేవుడు నన్ను పోషిస్తాడంతేను. ఆ నమ్మకం నా హృదయాన్ని తాకంగానేమంటే డోంట్ కేర్. ఇప్పుడు నేను అలా లేనని చెప్తున్నాను. అయితే ఎలా అయితే మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం మళ్ళీ అక్కడికి రావాలి కదా. టైం అయిపోయినది, ముగిచ్చేస్తాను. నేను మీ ముందు ఒక పేపర్ కూడా తీయలేదు. దీనికి నేను బాధ్యుడిని కాదు. మమ్మల్ని ఎంతసేపు నేనేమి రాయలేదండి. దేవుడు ఇచ్చిన ఆలోచనతో అలా వెళ్తున్నాడు అంతే. ఒక లిటిల్ థాట్ దేవుడు ఇట్లా అందరికీ అర్థమవుతుంది దేవుడు దేవుడు చూపించాడు. ఎప్పుడైతే ఇది ఒక ప్లాన్తో ఉంటామో మీరు చూడండి, ఆ పిల్లోడు ఎప్పుడైతే పుట్టంగానే ఇప్పుడు నా మైండ్లో నేనంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఫాదర్ మైండ్లో ఏముంటుందంటే, వీడు ఎదిగిన తర్వాత 10th క్లాస్ వరకు అంత పెద్ద పట్టుబడి అక్కర్లా, గవర్నమెంట్ స్కూల్లో చదివించేది, లేకపోతే మామూలు చిన్న చిన్న స్కూల్లో చదివించేది. కానీ 10th క్లాస్ తర్వాత ఎక్కువ అయ్యింది ఖర్చు, కనుక నువ్వు ముందే డబ్బులు తేయడం ప్రారంభిస్తావు. ఆల్రెడీ నీకు ఆ వ్యక్తి గురించి అతను పెద్ద అయిన తర్వాత పలానా చేయాలి, వాడు పెద్ద అయిన తర్వాత పలానా చాలా ఆలోచనలు నీ మైండ్లో ఇప్పుడే ఉంటాయి.
మీ పిల్లోడు ఎదర కూర్చొని వాడు ఆడుతూ ఉంటాడు, లేకపోతే అల్లరి చేస్తుంటాడు, కానీ అతని గురించి ఎన్నో ఆలోచనలు మైండ్లో ఉంటాయి. కాలం యొక్క పరిపూర్ణ అంటే ముందే నీకు ఎలా ఉన్నావో ధర్మశాస్త్రానికి ముందే అప్పుడే దేవుడి యొక్క ఆలోచన కృప ఉన్నదండి. కానీ కృపని స్వీకరించే మెచ్యూరిటీ వాళ్ళకి లేదు. ఎంతమందికి అర్థమైనదండి? కృపను సద్వినియోగపరుచుకునే ఆ ఎదుగుదల వారికి లేదు. కానీ మీరు గమనించండి, లాగి కొడతారు వాడిని. ఎందుకంటే మీ కళ్ళ ముందే లాగి గిన్నెను కొడతాడు. కొట్టంగానే నాన్న బుజ్జి నీకు ఆశీర్వాదాలు దాచాను అనరు, లాగోడ కొడతారు. కొట్టంగానే పిల్లోడికి ఏం కనపడుతుంటే లాగి కొట్టిన చంపదెబ్బ కనపడుతుంది, కానీ ఆ వెనుక హృదయంలో మీరు ఎన్ని అనుకున్నారో అవి కనపడవు ఆ పుట్టోడికి. కానీ ఎప్పుడైతే మెచ్యూరిటీ అవుతాడో, అంటే ఎప్పుడైతే ఎదుగుదలలోకి వస్తాడో, ఒక అధికారానికి వస్తాడు, ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక మళ్ళీ లాగి కొట్టరు మీరు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు వరకు మీరు దాచిన ట్రెజర్ ఓపెన్ చేయడం ప్రారంభిస్తారు. బ్యాంక్ బుక్ ఇదిగో. ఎంతమందికి అర్థమవుతుందో? పిల్లలు ఊహిస్తుంటారు, మా డాడీ ఎప్పుడు ఇస్తాడో నాకు, ఏటీఎం కార్డు ఎప్పుడు ఇస్తాడో నాకు. సరే, ఎప్పుడైతే ఒక్కొక్కటి తీసిస్తాడో, కాలం యొక్క పరిపూర్ణతలో దేవుడు ఇప్పుడు కృపను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరంటే పేతురు ఉన్నాడు అక్కడ, పౌలు ఉన్నాడు అక్కడ, ఎంతమంది ఉన్నారు నాతో ఇక్కడ, యోహాను ఉన్నాడు అక్కడ, అనేక మంది. వీరు ఎవరంటే కృప కొరకు నిర్ణయించబడిన ప్రజలు ఉన్నారండి. ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే కృప ఏంటో ఎవరికి అర్థమయ్యేదే కాదు. ఎంతమందికి అర్థమైనది? ధర్మశాస్త్రం లేకపోతే కృప యొక్క విలువ ఎవరికి అర్థమయ్యేది. కానీ దేవుడు కృపను ఎందుకు పెట్టాడు, ధర్మశాస్త్రాన్ని ఎందుకు పెట్టాడంటే కృప మహిమపరచబడాలంటే ధర్మశాస్త్రం అనేది ఉండాలి. కృప విలువ ప్రజలకు అర్థం అవ్వాలంటే ధర్మశాస్త్రం అనేది ఉండాలి. కృపని దేవుడు చూపించినప్పుడు ప్రజలు స్వీకరించాలంటే ఎలా స్వీకరించడం అంటే ఇలా కాదు, హఠాత్తున వెళ్ళి ప్రభా ఈ కృప నాకు కావాలయ్యా అని. ఎంతమంది ఉన్నారు అలా చెప్పేవాళ్ళు? ఇదంతా తెలియాలంటే ధర్మశాస్త్రం ఉండాలి. ప్రవక్త అంటాడు ధర్మశాస్త్రం విత్తనం అంట, కృప ఏమో పంట అంట. ఎంతమంది విత్తనం కావాలి, ఎంతమంది పంట కావాలంటే? ధర్మశాస్త్రం ఎటువంటిది, కానీ పంట కృప మాత్రం ఎంతమంది? మీ పట్ల దేవుడు చూపించిన కృపని ఎన్నడూ నిష్ఫలంగా మార్చకుండా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. బ్రదర్, నిష్ఫలం కాకూడదంటే నీ జీవితం లోకానికి ఉప్పు వేసినట్టు ఉండాలంట. నేను వీటిని వివరించట్లేదండి. ప్రతి నైవేద్యం, ప్రతి బలిలో ఉప్పు కలపాలి. పౌలు అంటాడు మీ మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండనివ్వడు. ఒకవేళ మీరు కానీ కృపను స్వీకరించుంటే మీ లైఫ్ కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉండాలంట. పాపానికి దూరంగా, లోకానికి దూరంగా, అలవాట్లకి దూరంగా, మీ పాత స్వభావానికి దూరంగా, ప్రతి వాటికి దూరంగా ఉండగానే 100 మందిలో కూడా ప్రజలు మిమ్మల్ని చూడంగానే అనిపించాలి, మాకు గడిచిన వారం విన్నాం కదా, ఒకవేళ దేవుడే మన మధ్యలోకి వచ్చాడేమో అన్నట్టుగా అనిపించాలంట. ఎప్పుడు కృప నువ్వు ఉపయోగించుకుంటే నీలా లైఫ్ వస్తుంది. ఈ 3 చెప్పి ముగిద్దాం. ఒకటి, మీ లైఫ్ ఎలా ఉండాలి? మీ లైఫ్ నా లైఫ్ ఉప్పులా ఉండాలి, కొండ మీద కట్టబడిన పట్టణంలా ఉండాలి, లోకానికి ప్రకాశం వెలుగుని ఇచ్చేదిగా ఉండాలండి. ఇలా ఉంచేటి దేవుడు మన పట్ల దయ చూపించిన గాక. ఈ కొద్ది వర్తమానం దేవుడు మనందరితో మాట్లాడిన అదే దేవుడి నామానికి మీకన్నా ఎక్కువ కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నానండి. ఎందుకంటే మామూలు కృపగా దేవుడు మన మధ్యలో ఇచ్చినది. ఎందుకంటే ఆయన నుంచొని ధన్యతలు మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒకప్పుడు మీరు సినాయి పర్వతం దగ్గర భయంకరమైన శబ్దాలు, కానీ కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉన్నది, చాలా సైలెంట్గా ఉన్నది. పిచ్చుకుల శబ్దాలు కిచకిచకిచో పక్కన వినబడుతున్నాయి, విరబూసిన పుష్పాలు కనబడుతున్నాయి, సెలయేట్లో నీళ్ళు అలా ఉన్నది. ఆయన అలా కూర్చొని మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం కన్నా బలమైనది వేస్తున్నాడు పునాది ఇక్కడ. ఆకలి కొని ఉన్నవారా మీరు ధన్యులను, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన మీరు ధన్యులను, దుఃఖపడేవారు మీరు ధన్యులను, ఆత్మవిశ్వమే దీనులైన మీరు ధన్యులను, సాత్వికులైన మీరు ధన్యులను. ఇవన్నీ ఏమంటే గొప్ప వర్తమానం చాలా సింపుల్గా ఆయన ఇచ్చాడు తన ప్రజలకి. ఇప్పుడు దీన్ని కాపాడుకునే బాధ్యత. ఒకరోజు మనం పౌలులాగా నిలబడినప్పుడు పౌలు ఏమన్నాడంటే అన్నిటిగా అయిన తర్వాత చివరిలో అయ్యా నా జీవితం నీకు పానీయార్పణంగా పోసా. ఎప్పుడైతే అలా మెడ తీసి పక్కన పెట్టంగానే ఇప్పుడు పౌలు చెప్పగలడు అయ్యా ఆ రక్తంలోనే స్వరం మాట్లాడచ్చు, ఆత్మ మాట్లాడచ్చు మనతో. పనికిమాలిన జీవితం నాది, క్రూరమైన జీవితం, ఎందుకు పనికిరంది, కానీ దేవుడు కృప చూపిన తర్వాత ఏ క్షణ నా కృపను నేను వ్యర్థం చేయలేదని సాయశక్తుల కృపకి తగ్గట్టుగా నేను జీవించాను. దేవుడి కొద్ది వర్తమానం మన అందరి హృదయాల్లో ఉంచను గాక. ఎన్నడూ కృపను మనం ఎక్కడా వ్యర్థం చేయకుండా కృపగా తగినట్లు జీవించే శక్తిని ఆయన మనకు అనుగ్రహించను గాక. దయచేసి అందరు లేచి నిలబడతాం. అంజూరపు చెట్లు పూయకున్నను,
ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, అంజూరపు చెట్టు పూయకున్నను. ఏమి ఉన్న లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి ఉన్న లేకున్నా నష్ట సమయమందైనా యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును. కృపగలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలైనా. మరి ఈ రాత్రి కాలం ముందు కూడా ప్రభువా, మరి మా మధ్యలోకి నీ కృప చొప్పున ప్రభువా నీవు వచ్చి నాయన మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు. మరి కృప మా పట్ల మీరు చూపించిన కృప ఎంత గొప్పదో మేము ఎన్నడూ మర్చిపోకుండానట్లుగా ఆ కృప కొరకునైనా నమ్మకంగా జీవించే హృదయాలు మాకు దయచేయండి. అనేక సంవత్సరాలు దెయ్యాల చేత పీడించబడి 2000కు పైగా దెయ్యాలతో పీడించబడిన వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు ఒక్కసారిగా స్వస్థపరిచి ఉంచున్నావో ప్రభువా, ఆ వ్యక్తిలో ఒక రకమైన మనసు అతనిలో కలిగి ఉండినది. ఆ పట్టణం అంతా నిన్ను వెళ్ళిపోమని బతిమలాడారు. కానీ ఆ వ్యక్తి నీ పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా నీతో పాటు నన్ను ఉండని, ఒకప్పుడు నా బ్రతుకు ఎవరికీ ఉపయోగం కాదు, అది నాకే ఏ మంచి చేయలేదు, కానీ ఈరోజు తిరిగి నా జీవితాన్ని నాకు ఇచ్చావు, ఇది నాకు తిరిగి నా తల్లిదండ్రులకి ఇచ్చేదానికన్నా, తిరిగి నా బిడ్డలకి నా జీవితం ఇచ్చేదానికన్నా, తిరిగి నా భార్యకి నా జీవితం ఇచ్చేదానికన్నా నన్ను నీ యొద్దనే ఉండని ప్రభువా. మేము ఈ రాత్రికాలం ముందు చేతులెత్తి అడుగుతున్నాం, మమ్మను నీ యొద్దనే ఉండని ప్రభువా. దయచేసి మీ యొద్దనే మేము జీవించలాగనా, మేము ఏమి చేసినా నీ కొరకే మేము చేయలాగనా ఆ కృపను మేము అర్థం చేసుకునే నేత్రాలు మాకు దయచేయండి. మరి ప్రవక్త చెప్పినట్లుగానే కృప అనేది దేవుడు నీకు ఏమి చేశాడు అనే దాన్ని చూపుచుండగా, నీ క్రియలు అనేవి తిరిగి నువ్వేమి దేవునికి చేయుచున్నావో చూపిస్తున్నావు అని చెప్పినట్లు మా పట్ల చూపించబడినది కృపే ప్రభువా. పౌలు చెప్పినట్లే మేము చెప్పుచున్నామయ్యా, ఈ రాత్రి కాలం మేము ఏమై ఉండి ఉన్నామో అది కృప వలన మాత్రమే ప్రభువా. మేము పరిచర్లో వాడబడుచు ఉండి ఉన్నాం, అది కృప వల్ల మాత్రమే నాయన. మా ప్రార్థనలు వాళ్ళకి ఇస్తా ఉన్నావయ్యా, కృప వల్ల మాత్రమే నాయన. మమ్మల్ని మీరు సరిచేయచ్చు ఉండి ఉన్నారయ్యా, అది నీ యొక్క అద్భుతమైన ప్రేమాన్ని మేము నమ్ముచూ ఉండినామయ్యా. అయితే తిరిగి మేమేమి చేయొచ్చు ఉండి ఉన్నామో అది మేము నీకు ఆ కృపను ఎలా మేము స్వీకరించుకొని ఉండినామో దాని అది చూపుచూ ఉండి ఉన్నది కనుక మా క్రియలు నీకు తగ్గట్టుగా ఉండడానికి, మా మాట ఆ కృపకు తగ్గట్టుగా ఉండడానికి, మా జీవితంలో ప్రతి అణువు ప్రభువా ఆ కృపను మేము ప్రతిబింబించడానికి దయ చూపించండి. మరి ధర్మశాస్త్రమును వారికి ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రమును వారు ఆచరించాలని కోరి ఉండినావు. ఎన్ని ఆజ్ఞలైతే ఇవ్వబడి ఉండినావా ప్రభువా, ప్రతి ఆజ్ఞ వారి జీవితంలో కనబడాలని కోరి ఉండినావయ్యా. కానీ అంతకన్నా గొప్ప కృపలోనికి మేము వచ్చిన తర్వాత మా జీవితంలో ప్రతి అణువు కూడా కృప నింపబడాలని కోరుచు ఉండి ఉండగా, దయచేసి మేము జీవించేటప్పుడునైనా మరి వారు ధర్మశాస్త్రాన్ని ప్రతిబింబించారు, కానీ ఈ రాత్రికాలం ముందు ఇక్కడున్న మేము ధర్మశాస్త్రం ప్రతిబింబించడానికి లేము, కానీ ఎంతో పురాతనమైన కృపను ప్రతిబింబించడానికి ఈ స్థలంలో ఉంచారయ్యా. అందుని బట్టి కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. పౌలు కన్నా నీచనమైన జీవితాలు మావి ప్రభువా. పౌలు కన్నా యోగ్యత ఉన్నదేమో నాయన, మాకైతే యోగ్యత అనేది లేనే లేదు ప్రభువా. కానీ ఆ ప్రాచీనమైన కృపను నాయన మా వంటి జీవితాలు నువ్వు చూసిన తర్వాత నీ ధననిధులంటి దాన్ని మా కొరకు తెరిచినందుకు నీకు వందనాలయ్యా. కొంచెం భాగాలుగా నువ్వు ఇవ్వలేదు కానీ నాయన, కృపాసత్య సంపూర్ణుడుగా మీరే మా ముందు నాయన
మీరే నిలబడి ఉన్నందుకు నీకు వందనాలయ్యా. మా మధ్యలో అదే దేవుడు ఉండి ఉన్నావయ్యా. తీర్పు కన్నా గొప్పవాడవునైనా, ధర్మశాస్త్రం కన్నా గొప్పదైన బలమైన వేగమైన ప్రభావాన్ని చూపే కృపతోనైనా మా జీవితాలు మీరు తాకినందుకు నీకు వందనాలు ప్రభు. మరి దయచేసి ఆ కృప మేమును కూడా మా ఆయుష్కాలం అయ్యే సమయంలోనైనా, ఆ సమయం ముందు ఎప్పుడైతే మా చివరి ఊపిరినైనా, ఆ చివరి శ్వాస మేము తీసుకునే సమయంలో పౌలు చెప్పినట్లుగా ఆ రోజును కూడానైనా మేము ఎటువంటి స్థితిలో ఉండినప్పటికీనైనా, మా దేహం ఎటువంటి బలహీనమైన స్థితిలో ఉండినప్పటికీ మా బలమంతా కూడా పలుకుకొని ప్రభువా, మేము కూడా పౌలు వలె చెప్పడానికినైనా, ధైర్యముగా మాట్లాడడానికినైనా నా పట్ల దేవుడు చూపిన కృప విఫలము కాలేదు. కానీ ఆ కృప నా విషయంలో నిష్ప్రయోజనమైపోలేదు. కానీ ఆ కృపకు తగ్గట్లుగా నేను ఆయన కృపను బట్టి జీవించానని చెప్పినట్లుగా మేమును చెప్పడానికి మీ యొక్క ధైర్యాన్ని, ఆ జీవితాన్ని మాకు దయచేయండి.